సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బ్రహ్మాదేవానాం ప్రథమః సంబభూవ విశ్వస్య కర్తా భువనస్య గోప్తా సబ్రహ్మ విద్యాం సర్వవిద్యాప్రతిష్ఠాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. సో అది మొదటి మంత్రం. ఆ మంత్రాన్ని వ్యాఖ్యానం చేసే ముందు భాష్యకారుల యొక్క సంబంధ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాము. ఆయన ఏమంటున్నారంటే, ఈ వేదమునందుండే కర్మకాండ ఉపాసనాకాండ ఏదైతే కలదో, దేనినైతే మానవులు చాలా ప్రేమతోటి శ్రద్ధతోటి ఆచరణ చేస్తూ ఉంటారో, ఏదైతే లోకంలో చాలా ప్రఖ్యాతంగా అందరి చేత ఆచరింపబడుతూ ఉంటుందో, ఆ విధి నిషేధ రూపమైనటువంటి జ్ఞానము, దాన్ని జ్ఞానం అనరు జనరల్గా, సమాచారం అంటారు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. సో సమాచారము. సో ఇలాగ ఉండాలి, ఇలా ఉండకూడదు. ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలి, అహరహ సంధ్యాముపాసిత విధి. సంధ్యావందనం చేయాలి కాబట్టి చెయ్యంతే. యూ హ్యావ్ టు డూ ఇట్, యూ డూ ఇట్. దౌ షాల్ట్ డూ ఇట్, సో యూ షుడ్ డూ ఇట్. అండ్ సంధ్యావందనం చేసేప్పుడు, ఆచమనం చేసేప్పుడు ఆచమనం తూర్పు ముఖంగా తిరిగి చేయాలి కానీ దక్షిణ ముఖంగా తిరిగి చేయకూడదు. ఎందువల్ల అని అడగకూడదు. ఆ ప్రశ్నకి సంబంధం, ఆ ప్రశ్న అడగకూడదు. అడిగితే దానికి సమాధానం ఉంటుంది. ఆ సమాధానం మీకు అదేదో అది మళ్ళీ ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఇట్ డజంట్ రియల్లీ ఆన్సర్ ది క్వశ్చన్. ఎందువల్ల అంటే, సపోజ్ ఎందువల్ల అంటే దక్షిణ దిక్కుకి యముడు అధిపతి కనుక దక్షిణ దిక్కు చూడకూడదు. ఏమర్థమైంది మీకు? యూ థింక్ యూ హ్యావ్ నోన్, రైట్? ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నోన్, బట్ యూ హ్యావ్ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో అలా ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్న అడిగితే అలాగంటే సమాధానమే వస్తుంది. ఇవి రాజస్థాన్ నుంచి వడగాడుపులు వస్తున్నాయన్నట్టు ఉంటుంది. సో ఎనీవే, యూ థింక్ యూ హ్యావ్ నోన్, బట్ ఫైనల్లీ ఇట్ జస్ట్ యాడ్స్ టు ది ఇన్ఫర్మేషన్. సో నౌ యూ నో దట్ స్పేస్ ఈజ్ నాట్ వన్, స్పేస్ ఈజ్ ఫోర్ఫోల్డ్. ఇది ఒక కొత్త సమాచారం. సో స్పేస్ ఈజ్ వన్ అని అనుకుంటున్నాము, కానీ ఒకటి కాదు, 4. స్పేస్ ఎటు చూసినా ఒకలాగే ఉంటుంది, బట్ స్టిల్ 4. 4లో సో కుడివైపు ఉండేది సూర్యుడికి ఎదురుకుండా నిలబడితే, ఉదయించే సూర్యుడికి మళ్ళా ఎదురుకుండా నిలబడితే కుడివైపు ఉండేది దక్షిణ దిక్కు. సో ఇది ఒక సమాచారం. చిన్నప్పటి నుంచి మనకి నేర్పి పెట్టారు కనుక యూ డోంట్ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ న్యూ, బట్ ఇట్ ఈజ్ ఎ కండిషనింగ్. దెన్ ఈ దక్షిణ దిక్కుకి యముడు అనే ఆయన అధిపతి. సో దెర్ ఈజ్ ఎ దేవతా బై నేమ్ యమ. సో వాట్ ఈజ్ రాంగ్ విత్ యమ? బట్ యూ నో దట్ యమ ఈజ్ బ్యాడ్. We don't like Yama. Why we don't like Yama? Because we are afraid of death. Why we are afraid of death? Because we were born. It is all gadabida. You are not born, anukondi. Suppose there was no birth for you, then the whole lot of it is just so much of a superstructure which has no relevance. అలా ఉంటుంది. కాబట్టి ఇవో ఇన్ని ప్రశ్నలు వేస్తే ఇదే సమస్య. అందుగురించే కర్మకాండలోనూ ఉపాసనాకాండలోనూ ఇన్ని ప్రశ్నలు వేయద్దు.
ఇన్ని ప్రశ్నలు వేయాలి అంటే వాడు చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వాడు అయి ఉంటాడు. అటువంటి వాడికే ఇన్ని ప్రశ్నలు వేయాలి. ఒక విద్యార్థి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. చిన్న 4 ఏళ్ల కుర్రాడు, ప్రాడిజీ అంటారు చూడండి. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి ఆలు నేర్పుతారు కదా. ఆ అని ఇలా రాసి తెలుగులో ఆ అని చెప్పాడు గురువుగారు. అంటే వాడు అడిగాడు, ఆ అనే సౌండ్కి ఇలాగే ఎందుకు రాయాలి, ఇలా ఎందుకు రాయకూడదు అని అడిగాడు. చైల్డ్ ప్రాడిజీలు అంటే మళ్ళీ అలాగే ఉంటారు. అంటే అప్పుడు గురువు గారు ఏమని చెప్పారంటే, ఇట్ వాజ్ ఏ కన్వెన్షన్, ఇట్ ఈస్ ఏ సౌండ్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి, యూ ప్రొనౌన్స్ ఇట్. బట్ ఆ సౌండ్కి తెలుగులో అయితే ఇలా రాసుకుంటున్నారు, సంస్కృతంలో అయితే ఇలా రాసుకుంటున్నారు. అలాగే ఇది కన్వెన్షన్, అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న కన్వెన్షను. నువ్వు ఆ కన్వెన్షన్లో కనుక నువ్వు అంగీకరించినట్లయితే అందరి యొక్క లిపి నువ్వు చదవగలుగుతావు, నీ లిపిని అందరూ చదవగలుగుతారు, అందుకోసం అలా రాస్తున్నాము అని చెప్పారు. చెప్తే ఓకే అని వాడు మొదలు. మరి ఆ స్థాయిలో మీరుంటే సమస్య లేదు. సో కానీ అందరు పిల్లలు అలా ఉండరు. ఆ అంటే దాన్నే అలాగ 100 సార్లు రాసి అది నేర్చుకుంటాం. కాబట్టి ఇది అపర విద్య. ఈ విధి నిషేధపరమైన విద్య ఉన్నదే అపర విద్య. దౌ షాల్ట్ డూ దిస్, దౌ షాల్ట్ నాట్ డూ దిస్, విధి నిషేధం. విధి నిషేధములను వినయంతో శ్రద్ధతోటి పాటించడం మంచిది. డిసిప్లిన్ అవసరం. ఏవైనా సందేహాలు ఉంటే తర్వాత తీర్చుకోవచ్చు, ముందు పాటించేస్తూ పోవాలి. కానీ ఆయన శంకర్లు ఏమంటున్నారంటే విధి నిషేధాలు మంచివి, ఒక డిసిప్లిన్గా బతకడం కూడా చాలా మంచిది. కానీ సంసారమునకు మూల కారణమైన అజ్ఞానము, అజ్ఞానం అంటే దేని యొక్క అజ్ఞానము? స్వరూప అజ్ఞానం. తన స్వరూపము ఇట్టిది అనే జ్ఞానం మానవునికి లేక, జ్ఞానం ఎప్పుడైతే లేదో అప్పుడు దాని విషయంలో పొరపాటు చేస్తారు. మీకు దాని ఎదురుకుండా ఉన్న వస్తువు తాడు అని తెలియకపోతే అది పాముని భ్రమపడతాం. తెలియకపోవడం ముందు, భ్రమపడ్డం తర్వాత. కాబట్టి తెలియకపోతే నష్టమే వచ్చిందని మీరు అడగడానికి వీల్లేదు. నా గురించి నాకు ఇప్పుడు తెలియకపోయినా పర్వాలేదు కానీ తర్వాత చూసుకున్నామంటే నీ గురించి నీకు తెలియకపోతే నీ గురించి నీవు భ్రమపడతావు. పోనీ భ్రమపడితే పడ్డానండి, భ్రమపడితే సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తారు. పామని అనుకున్నాడు అనుకోండి, భయపడతాడు, ఎక్సైట్ అవుతాడు. కొంచెం వీక్ హార్టెడ్ పర్సన్ అయితే హార్ట్ అటాక్ కూడా వస్తుంది. తాడు చూసి పాము అనుకుని హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యి ఆయన 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఐసీయూ నుంచి బయటికి తీసుకొస్తా, అది తాగండి బాబు, పాము కాదని చెప్తే ఓరిని అలాగరా అని అంటాడు ఆయన. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూర్చుని. సో అంతటి ప్రమాదం ఉన్నది భ్రాంతిలో. కనుక అజ్ఞానము, అజ్ఞానం నుంచే కామనలు పుడతాయి. కోరికలు, ప్రతి మనిషి కూడా కోరికల పుట్ట. ఎన్ని కోరికలు, అంతం బంధం ఉండదు ఆ కోరికలు. ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్త కొత్త కోరికలు. సపోజ్ బస్సులో వెళ్ళాలని, ఎక్కడికైనా ఊరు విజయవాడ వెళ్ళాలనుకోండి, విజయవాడ దేనికి వెళ్ళడం? హైదరాబాద్లో కూర్చోవచ్చు కదా అంటే ఏదో కోరిక ఉంది కాబట్టి విజయవాడ వెళ్ళాలి, అది పెద్ద కోరిక. సరే విజయవాడ వెళ్ళడం కోసం రైలు ఎక్కుతాడు. సో కోరిక తీర్చుకోవడం కోసం రైలు ఎక్కాడు కదా, రైల్లో కూర్చున్నాడు కాబట్టి ఏవో కొన్ని కోరికలు, మళ్ళీ రైలుకి రిలేటెడ్ కోరికలు ఉంటాయి. సో ఆ పెద్ద కోరిక అలా ఉండగానే మళ్ళీ దాంట్లో అవాంతర కామనలు. సో ఈ విధంగా మనిషి ఎప్పుడూ కామనలతోటి నిండి ఉంటాడు. కామన అంటే అదేదో మంచిది అనుకోకూడదు. కామన అంటే మాకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి, మేము గొప్పవాళ్ళం అనుకోకూడదు, చాలా తప్పదు. కోరికలు ఎంత ఎక్కువ ఉంటే అంత దుఃఖము. వాంట్ అంటారు ఇంగ్లీష్లో, ఐ వాంట్ అంటారు. ఐ వాంట్ అంటే ఏంటి? నేను కోరుతున్నాను అర్థం. వాంట్ అంటే అర్థం ఏంటి? నేను లేనివాడను. దెర్ ఈజ్ ఎ వాంట్. సో ప్రతి కోరిక కూడా మన లోపల ఉన్నటువంటి ఒక లోటుని, ఒక వెలితిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అజ్ఞానం వల్ల కోరిక పోని ఉంటే ఉంది, తప్పేమిటని మీరు అనొచ్చు. కోరికలో ఉన్న దోషం ఏమిటంటే అది మనల్ని కర్మలోకి తోస్తుంది. ఇట్ పుషెస్ యూ ఇంటూ యాక్షన్. కర్మ, అవిద్య, కామ, కర్మ. పోనీ కర్మ చేస్తే నష్టమే ఉంది. కర్మ చేస్తే పుణ్యం పాపం వస్తాయి. చిన్న చిన్న కోరికలకు దాహం వేసింది, అలాంటి వాటి న్యాచురల్ అడ్జస్ట్ గురించి చెప్పట్లేదు, ప్రధానమైన కామనల గురించి మనం మాట్లాడుతున్నాం. కర్మ చేస్తే పుణ్యమైనా వస్తుంది, పాపమైనా వస్తుంది. పోనీ పాపం వస్తే నరకాన్ని, దుఃఖాన్ని అనుభవించాలి, పుణ్యం వస్తే సుఖాన్ని అనుభవించాలి. పోనీ మేము పాపాన్ని పక్కన పెట్టి పుణ్యాన్ని ఎక్కువ పోర్చుకుంటాము అంటే యూ మే డూ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్, పాసిబుల్. టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ డూ ఇట్.
పాపం 10%, పాపం 70%, పుణ్యం 30% అనే స్థితిని మార్చి పాపపుణ్యాలు 50-50 లేకపోతే ఇంకా బాగా తగ్గించి పాపం కొంత బాగా 50 కంటే కూడా తగ్గించి పుణ్యం ఎక్కువ చేయొచ్చు. పాపం 0 మాత్రం మీరు చేయలేరు. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృత అని అంటాడు శ్రీకృష్ణుడు. నిప్పు వెలిగించేవంటే పొగొచ్చి తీరుతుంది. పొగ లేకుండా మంట అంటే కుదరదు. అవే మా గ్యాస్ పొయ్యికి అలా ఉంటుంది. గ్యాస్ పొయ్యిలో కూడా పొగ ఉంటుంది, మీకు కనపడిన పొగ. సో నిప్పు కార్బన్ డైఆక్సైడ్ అవి ఉంటాయి గ్యాస్ పొయ్యిలో కూడా. సో నిప్పు వెలిగిస్తే పొగ తప్పదు. అలాగే కర్మ చేస్తే దోషం తప్పదు. ఏదో కొంచెం దోషమా ఎక్కువ దోషమో దోషం తప్పదు. కాబట్టి మీరు పుణ్యం పెరుగుతూ ఉంటే పాపం కూడా పెరుగుతూ ఉంటుంది. దేని ప్రపోర్షన్స్ దానికి ఉంటాయి. కాబట్టి సుఖము దుఃఖము, దీని పేరే సంసారము. పుణ్యం ఎక్కువైనా కూడా బంధమే. బంగారు సంఖ్యల పుణ్యం అంటే, పాపము అంటే ఇనుప సంఖ్యల. అంటే రెండూ బంధమే. ఎందుకంటే పుణ్యము స్వర్గంలో జన్మనిస్తుంది, జన్మ వచ్చింది కాబట్టి మరణం తప్పదు. పాపము నరకంలో జన్మనిస్తుంది, జన్మ వచ్చింది కాబట్టి మళ్ళీ మృత్యువు తప్పదు. ఒకడు ఇండియాలో పుట్టాడు, ఒకడు అమెరికాలో పుట్టాడు, ఇద్దరికీ మృత్యు భయం తప్పదు. ఎటొచ్చి ఇద్దరికీ సంసార దుఃఖం తప్పదు. వాడు సంసార దుఃఖం ఏసీ రూముల్లో అనుభవిస్తూ ఉంటాడు, వీడు సంసార దుఃఖం మామూలు అట్మాస్ఫియర్లో వీడు అనుభవిస్తూ ఉంటాడు. దీనికి దానికి తేడా ఏంటంటే దే ఆర్ కంఫర్టబుల్లీ అన్హ్యాపీ, వెరస్ వీఆర్ అన్కంఫర్టబుల్లీ అన్హ్యాపీ. సో దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. కాబట్టి ఈ సంసార దుఃఖం తప్పదు. ఈ దుఃఖం అంతా ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. ఈ అజ్ఞానాన్ని విధి నిషేధ శాస్త్రాన్ని అనుసరించటం ద్వారా మీరు తప్పించుకోలేరు. బై ఫ్లయింగ్ ఇన్ ది స్కై స్పేస్ ద ఈగిల్ కెనాట్ సోర్ అవుట్ ఆఫ్ స్పేస్. అలాగే విధి నిషేధ శాస్త్రంలో మీరు ప్రవర్తిస్తూ ఉన్నంత కాలము యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ సంసార. కాబట్టి మనల్ని సంసారంలోనే అట్టిపెడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన విద్య అంతా, జ్ఞానం అంతా కూడా, సమాచారం అంతా కూడా ఇట్ ఈజ్ అపర విద్య అని ఈ సత్యాన్ని ఇక్కడ చెప్పబోతున్నాం. సో అదొకటి. నేను అంతవరకు వచ్చాం. ఇది స్వయమే వోక్త్వా అందాము. ఇది స్వయమే వోక్త్వా పరాపర విద్యాభేదకరణపూర్వకం అవిద్యాయామంతరే వర్తమానాః ఇత్యాదినా. అంటే ముండకం యొక్క ఓవరాల్ పిక్చర్ మన ముందు చూపిస్తున్నారు. విహంగమ దృష్టి అంటారు, బర్డ్స్ ఐ వ్యూ, అలా చూపిస్తున్నారు. సో ఈ విధంగా ముండకోపనిషత్తు ఏం చేస్తుందంటే స్వయమేవ ఉక్త్వ, ఏ వేదము, ఏ అథర్వణ వేదము విధి నిషేధ శాస్త్రాన్ని బోధించిందో అదే అథర్వణ వేదము. చాలనాయన విధి నిషేధాలు అది ఫైనల్ కాదు, అది అపర విద్యే. పర విద్య, సుప్రీం నాలెడ్జ్ అనేది మరొకటి ఉన్నది అని పర అపర విద్యా భేదకరణం. నువ్వు విధి నిషేధ జ్ఞానం ఏదైతే ఉందో అదే సర్వము నువ్వు అనుకోకు. దీనికంటే అధికమైనది, దీనికంటే ఉన్నతమైనటువంటి జ్ఞానము, నిన్ను సంసారం నుంచి బయటికి తీసుకువెళ్ళగలిగేటువంటి జ్ఞానము కలదు. అది పరవిద్యది, పరావిద్యది. వాస్తవంలో ఇది అపర విద్య అని అపర విద్య అని చెప్పడం ఎందుకంటే దాన్ని తక్కువ చేయటం కోసం కాదు, దాని స్వరూపం ఎంత మాత్రమే సూచించి తద్వారా పరావిద్యలోకి మనిషి ఎదగాలి అనే అభిప్రాయంతో శృతి చెప్తుంది. కాబట్టి ఏ శృతి మనిషి చేత విధి నిషేధ శాస్త్రాన్ని అనుష్ఠింపజేస్తుందో అదే శృతి మనిషిని విధి నిషేధములకు అతీతంగా తీసుకువెళ్తుంది. సో కర్మ చేయించేది వేదమే, కర్మని విడిచిపెట్టించేది వేదమే. కర్మ చేయమని చెప్తే వేదం చెప్పబట్టే కర్మ చేస్తాడు. కర్మను విడిచిపెట్టి కర్మ సన్యాసం చేసి కూర్చోమని ఆ పని చేస్తాడు. అప్పుడు చెప్పింది ఎవరు? వేదం. ఇలా కర్మ చేయమని వేదం కాందేదో వచ్చి కర్మను విడిపించిందని కాదు, అదే వేదము మళ్ళీ కర్మను కూడా విడిపింపజేస్తుంది. సో దీనికి సామెత ఒకటి అత్తగారు కోడలతో అన్నారు. ఏమనంటే, పొయ్యి వెలిగించమ్మా, కట్టెలతో, పూర్వకాలం కట్టెలు పొయ్యిలు కదా, పొయ్యి వెలిగించు, తర్వాత గిన్నెలో బియ్యం కడిగి పోసి నీళ్లు పోసి ఆ పొయ్యి మీద పెట్టి ఉడికిన తర్వాత అన్నం వండడం పూర్తయిపోయిన తర్వాత ఆ కట్టెల్ని ఆర్పేసేయి, నీళ్లు పోసి జాగ్రత్తగా పొయ్యి ఆర్పేసేయి అని అడిగి చెప్పింది. అంటే కోడలుంది, ఆర్పేసి మహాభాగ్యం కోసం వెలిగించడం ఎందుకు తెలియదు. అలా అనకూడదు.
పోయి వెలిగించమని చెప్పిన ఆవిడే పోయి ఆర్పేయమని కూడా చెప్తారు. అలాగే కర్మ దేని ఏ స్టేజ్లో అది రెలవెంట్. కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నాడు కుర్రాడు, వాడికి ఆత్మస్వరూపం గురించి వాడికి ఏం తెలుస్తుంది? కొంత డిసిప్లిన్లో పడి ఉంటే, అభివృద్ధి మనస్సు కొంత వికాసం చెందితే అప్పుడు ఆత్మస్వరూపం గురించి. కాబట్టి వాడి చేతను విధి నిషేధ శాస్త్రాన్ని వాడికి బోధించి, వాడు దాంట్లో ఇరుక్కుపోయి సందర్భంలో చాలేరా నీకు ఊరికే డెవలప్ అవుతావని చెప్పాను కానీ ఇక్కడే కూర్చుండిపోయావు నువ్వు, పైకి దీనికంటే ఉన్నతమైన స్థానానికి రా అని స్వయమే వోక్త్వ. దానికోసం చెప్తున్నాను. ఏ వేదము విధి నిషేధాలను బోధించిందో అదే వేదము విధి నిషేధ కర్మని, విధి నిషేధ రూపమైనటువంటి కర్మ కంటే అతీతమైన జ్ఞానమును పట్టుకో, ఇది అపర విద్య, అది పర విద్య అని చెప్పింది. అయితే కొంతమంది మేము వదిలిపెట్టము అంటారు. మానవ స్వభావంలా ఉంటుంది, హ్యూమన్ సైకాలజీ. వాడు ఏది పట్టుకుంటే అదే సర్వం అనుకుంటూ ఉంటాడు. మానవుడు మనస్సు అసలు అలా పనిచేస్తుంది. మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ గెట్స్ ఫిక్స్డ్ ఇన్ ఏ గ్రూవ్. ది సైకాలజీలో దీన్ని బాగా రికగ్నైజ్ చేసినటువంటి పాయింట్. ఒక గ్రూవ్లో పడిపోతుంది మనస్సు. ఆ గ్రూవ్లో పడిందంటే ఇప్పుడు బండి చక్రం దాంట్లో పడిపోతుంది, గాడిలో పడిపోతుంది. గాడి అంటారు గ్రూవ్. గాడిలో చక్రం పడితే ఆ చక్రం బయటికి రావాలంటే కష్టం. ఆ గాడిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది తప్పిస్తే ఈ పక్కకి జరగాలంటే చాలా మేజర్ ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. మన మనస్సు కూడా అదే గ్రూవ్లో పడిపోతుంది. అలాగే మనస్సు గురువులో పడిపోతే దాన్ని బయటికి తీసుకురావటానికి మీరు కొంచెం కృషి చేయాలి. మీరు ఆ ప్రయత్నం చేయకపోతే అదే గురువులో ఉంటుంది. దానివల్ల కలిగే దుఃఖాలు అలా కలుగుతూనే ఉంటాయి. ఆ మిస్టేకన్ రాంగ్ గురువులో పడిపోయింది అనుకోండి, ఇంకా అలాగే ఉంటుంది, చాలా పొరపాటు చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి వాడు చెడ్డవాడు అని మనస్సులో అనుకుంటాం. వాడు చెడ్డవాడని నీకెలా తెలుసు అంటే నాకు అలా అనిపించింది. అది ఫిక్స్ అయిపోతుంది మైండ్. ఈజ్ ఎ బ్యాడ్ గై అని ఫిక్స్ అయిపోతుంది. వీడు అలాగే ఉండిపోతాడు. బట్ ది అదర్ పర్సన్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. వీడు ఎందుకున్నా రాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నది ఇలాంటి నుంచే వచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ కనుక మీరు కరెక్ట్, మీరు ఫేవరబుల్ ఇంప్రెషన్ కొట్టేశారనుకోండి, వాడు ఇంకేమనుకుంటాడంటే మీరు సర్వసమర్థులు అనుకుంటా. ఫస్ట్ ఇంప్రెషన్ సరిగ్గా పడలేదనుకోండి, వాడు ఎంత గొప్పవాడైనా వాడిని అయోగ్యమైన దృష్టే ఉంటుంది. సో ఆ గ్రూవ్లో పడిపోతూ ఉంటుంది మనస్సు. అలాగే కర్మ అనే గ్రూవులో మనస్సు పడిపోతుంది. ఆ గ్రూవులోంచి వాడిని బయటికి తీయాలి. అందుకోసమే శృతి మొహమాటమేం లేకుండగా ఖండించి అవిద్యాయామంతరే వర్తమానా, ఆ అపరావిద్యకి అంటే విధి నిషేధ రూపమైన విద్యకి మరో పేరు పెట్టింది శృతి. ఏమిటో తెలుసిన ఆ పేరు? మీరు ఆశ్చర్యపోతారు ఆ పేరు విని. అవిద్య, అజ్ఞానము అని పేరు. దీని మీద శంకరులు పూర్వపక్షం, మీమాంసకులతో పూర్వపక్షం ఉంటుంది. మీమాంసకులు అన్నారు, ఏమిటా మమ్మల్ని అజ్ఞానులు అంటావు నువ్వు? మేమేమో కర్మశాస్త్రం అంతా చదువుకున్నాం, మీమాంస అంతా చదువుకున్నాం, ఏ యజ్ఞం చేయాలో మాకు బాగా తెలుసు, మమ్మల్ని అజ్ఞానులు అంటావు నువ్వు అని వాళ్ళు కోప్పడతారు. కోప్పడితే శంకరులు అంటారు, నేను మిమ్మల్ని అజ్ఞానులు అనలేదయా, శృతే మిమ్మల్ని అజ్ఞానులంది. ఎందువల్ల? మీరు ఆత్మజ్ఞానమును కలిగి ఉన్నారా? లేదు. అంత మాత్రం చేత అజ్ఞానం అయిపోతామా? ఎస్. మరి ఈ వేద జ్ఞానం అంతా, ఈ శృతి విధి నిషేధ జ్ఞానం ఇదంతా ఏమిటి? దాని పేరు అజ్ఞానమే. ఇట్ ఈజ్ అజ్ఞానం. ఇందాక మీకు మనవి చేశాను చూడండి, దక్షిణ దిక్కు గురించి. అది గిరగిరగిర తిరిగి ఎక్కడికి వచ్చింది? బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటేనే దక్షిణ దిక్కు ఉంటుందని చెప్పాం కదా. సో యూ షుడ్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది బాడీ, నెంబర్ 1. Then you should think that the sun goes round the earth, number 2. And so sun has sunrise and sunset అనే రెండు ఉన్నాయి సన్కి, సూర్యుడికి. ఇది అంతా అజ్ఞానమే, A to Z అజ్ఞానం. దీంట్లో ఏదీ సత్యం కాదు. ఈ అజ్ఞానాన్నంతని మీరు అంగీకరిస్తే అప్పుడు మీరు ఆ సూర్యుడికి ఉదయించే సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు, ఉన్నాయని మనం అజ్ఞానం స్వీకరించాలి. ఆ ఉదయించే సూర్యుడి ముందు నిలబడితే మీ కుడివైపు ఉన్నటువంటి స్పేస్ దక్షిణము. And hence it is different from the other 3 kinds of space. And అదే అమంగళము. ఇది మంగళము. స్పేస్కి మంగళము అమంగళము అనే విభాగం. కెన్ యూ బీట్ ఇట్? స్పేస్ ఈజ్ వన్ అండి. స్పేస్ ఈజ్ అట్టర్లీ డివైడ్ ఆఫ్ ఎనీ క్వాలిటీస్. చాలా సటిల్, సూక్ష్మమైన, దానికి ఏ లక్షణాలు ఉండవు. అటువంటి ఆకాశాన్ని పట్టుకుని మీరేమో మంగళము అమంగళము, సూర్యుడికి ఉదయము అస్తమయము,
నాకు దేహాభిమానం, ఇదంతా అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని ముందు అజ్ఞానం అనుకోకూడదు. దీన్ని దిస్ ఈజ్ ఆల్ రైట్, కరెక్ట్. అప్పుడు ఒక పెద్ద శాస్త్రం రాసిపారాయట. ఆ శాస్త్రానికి ఈ మూలంగా ఇది అజ్ఞానము అని కనుక చెప్పినట్లయితే ఆ శాస్త్రం అంతా ఏమిటవుతుంది? అజ్ఞానము యొక్క విలాస అవుతుంది. అంచేతనే శృతి మొహమాట పడదు. నేను మొహమాట పడతాను కానీ శృతి ఎందుకు మొహమాట పడుతుంది? నేను ఎందుకు మొహమాట పడతానంటే ఆ శాస్త్రం అంతా వల్లించిన వాడు ఏదైనా అనుకుపోతాడని నేను మొహమాట పడతాను. వేదం ఏమని చెప్పిందంటే అవిద్య అని చెప్పి. అది అవిద్య. అపరావిద్య ఈజ్ అవిద్య. సో ఈ అవిద్యలో ఉండడం సహజం. ప్రారంభంలో అవిద్యలోంచే జీవితం ప్రారంభం అవుతుంది. కానీ నీవు దాంట్లోనే ఫిక్స్ అయిపోకూడదు, ఆ గురువులో పడిపోకూడదు. కానీ కొంతమంది అలా గురువులో అవిద్యలో ఉండిపోతారు. అవిద్యాయా మంతరే వర్తమాన అని మంత్రం ఉంది. దంద్రమ్యమాణా పర్యంతి మూఢా, వాళ్ళని మూఢులు అని చెప్పింది శృతి. సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నాయని అనుకుని తాను దేహమే అని అనుకున్నవాడిని ఏమని వెళ్ళింది? వాడికి ఏమైనా పిహెచ్డీ సర్టిఫికెట్ ఇస్తారా ఏమన్నా వేదాంతంలో? వాడిని మూఢుడనే చెప్తారు. హీఈస్ కాల్డ్ మూఢ. మూఢ అంటే డెల్యూడెడ్ అని అర్థం. సో ఆ విధంగా ఈ ఈ విధి నిషేధ రూపమైన విద్య అది వ్యక్తి యొక్క ఆంతర వికాసానికి అది సహకరించదు. ఇట్ హెల్ప్స్ ఏ వైల్, బట్ దెన్ యూ హ్యావ్ టు గ్రో అవుట్ ఆఫ్ ఇట్. ప్రతిదీ అలాగే. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 10th క్లాస్ పుస్తకాలను పక్కన పెట్టి ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోవాలి. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత బీఎస్సీలోకి వెళ్ళిపోవాలి. బీఎస్సీలో ఉండి ఇంకా 10th క్లాస్ పుస్తకాలను అలా భద్రంగా చూసుకుంటూ కూర్చోవడం కాదు. అయిపోయింది, అంతే, ఓవర్. బీఎస్సీ నుంచి ఎంఎస్సీలోకి వెళ్ళిపోవాలి. అలాగా ఎండ్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ స్టెప్స్ మాత్రమే. స్టెప్ని స్టెప్గా తీసుకోవాలి. స్టెప్పింగ్ స్టోన్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్. స్టెప్పింగ్ స్టోన్ అని ఫైనల్ గోల్ కింద వాడు తీసుకున్నాడంటే వాడిని అవిద్యాయామంతరే వర్తమానా అంటారు. అజ్ఞానంలో ఉండిపోయాడు. కాబట్టి మానవుడు అపరావిద్యలో మిగిలిపోకూడదు, పరావిద్యలోకి ఎదగాలి అని శాస్త్రం చెప్తుంది. తర్వాత తథా పరప్రాప్తి సాధనం సర్వసాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకం గురుప్రసాదలభ్యాం బ్రహ్మ విద్యామాహ పరీక్ష్య లోకాన్ ఇత్యాదినా. సో ఈ విధంగా అపర విద్యని చెప్పి పరవిద్యని శృతి బోధించింది. సుప్రీం నాలెడ్జ్, దానికే బ్రహ్మ విద్య అని పేరు. బ్రహ్మ విద్యని బోధించేప్పుడు ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ముండనమే కండిషన్ దానికి. సో నీవు బ్రహ్మ విద్యకే అధికారి అయి ఉండాలి. అధికారం ఉంటేనే నీకు ఈ బ్రహ్మ విద్య ఉపకరిస్తుంది. ఏమిటి అధికారము అంటే సర్వసాధన సాధ్య విషయ వైరాగ్య పూర్వకం. అది ముందు ఉండాలి. పూర్వకం అంటే ప్రీ కండిషన్ అని అర్థం. సో వైరాగ్యము ఇస్ ది ప్రీ కండిషన్. ఏమి శాస్త్రం, దాన్ని జాగ్రత్తగా అలా చెప్పుకుంటూ వస్తూ ఉంటాను నేను. నాకు ఇదే పని. మళ్ళీ నాకే డౌట్ వస్తూ ఉంటుంది, ఒక భగవంతుడు దీన్ని ఎలాగలా ఎక్స్ప్లెయిన్ చేయటం. మళ్ళీ అలాగే. ఎందుకంటే ఇదంతా ఎదురీత. సమాజము ఏ దారిని వెళ్తూ ఉంటుందో దానికి ఆపోజిట్ ఇది. ఎదురీత అంటారు చూడండి. ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం తేలికండి. ప్రవాహానికి ప్యారలల్గా మీరు ఫ్లోట్ అయితే అలా ఫ్లోట్ అవుతుంటే మిమ్మల్ని వెళ్ళి తీసుకెళ్ళిపోతుంది. మీరు ప్రవాహానికి ఎదురీదాలంటే యూ హ్యావ్ టు ఫ్లోట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ది వెలాసిటీ ఆఫ్ ది వాటర్స్ ఫ్లో. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ ఈస్. మానవులు సాధన సాధ్య రూపమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఓ పుస్తకం ఒకటి ఉంది, సాధన సాధ్యములు అని. నేను పూజ్య స్వామీజీ బుక్ అది. నేను దాన్ని తెలుగులో చేశాను. ఆ పుస్తకం స్వామీజీ యొక్క విషన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ విషన్. ఎందుకంటే శాస్త్రంలో ముఖ్యంగా శంకర భాష్యాల్లో ఈ సాధనా సాధ్య అనేది బాగా ముఖ్యంగా బృహదారణ్యకంలోనూ ఇక్కడ ముండకంలోనూ ఇలాగంటే గొప్ప భాష్య భాగాల్లో ఈ సాధన సాధ్య విచారం బాగా ముందుకు వస్తుంది. అది చూడగానే దాన్నంతని క్రోడీకరించి ఒక టెక్స్ట్ కింద నిర్మాణం చేయాలని వారికి అనిపించింది. వారు నిర్మాణం చేశారు. ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై ఇట్ అండ్ ఐ పుట్ ఇట్ ఇన్ తెలుగు. మానవుని మొత్తం జీవితాన్ని సాధన సాధ్య రూపంగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే వీడి జీవితంలో ఏదో కొంచెం తెలివితేటలతో ప్రారంభించేప్పటికీ ఏదో 7 ఏటో 8 ఏటో 10 ఏటో ప్రారంభిస్తాడు. సో నేను ఒక సీక్వెన్స్ చెప్తాను, ఇంతకుముందు చాలాసార్లు చెప్పే ఉంటాను, అయినా ఏవో కొన్ని కొత్త ముఖాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్తూ ఉంటాను. ఆ సీక్వెన్స్ని బట్టి మీకు ఈ సాధనా సాధ్యార్థం అయిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు ఒక కుర్రాడు, వాడి సాధ్యం ఏమిటి? సాధ్యం అంటే గోల్. వాడి సాధ్యం ఏమిటి? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. సాధనం ఏమిటి? ఏవో ట్యూటోరియల్ కాలేజీలో ఏవో ఉంటాయి, కష్టపడి చదివి ఆ ట్యూషన్ తీసుకుని, అది సాధన. సో దట్ ఈస్ ది సాధ్య, దిస్ ఈస్ ది సాధన. ఈ సాధనా సాధ్యతతో వాడు ఎంతకాలం జీవిస్తాడో ఓ ఏడాది అయిపోయింది. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు. పాస్ అయిపోతే ఐ ఆమ్ నౌ ఫుల్ఫిల్డ్ అని అనుకోగలగడా? అనుకోలేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఇప్పుడు ఏమైంది? ఆ పాత సాధ్యం పోయి కొత్త సాధ్యం వచ్చింది. ఆ సాధ్యం ఫుల్ఫిల్ అయిపోయింది. అయిపోయిన వెంటనే ఫుల్ఫిల్మెంట్ లేదు. ఫుల్ఫిల్మెంట్ ఉంటే ఆ సాధ్యం స్థానంలో ఇంకో సాధ్యం రాకూడదు. సో ఇట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్. కాబట్టి వన్ మోర్ సాధ్య హ్యాస్ ఆక్యుపైడ్ దట్ ప్లేస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. దానికి సాధనం ఏమిటి? ట్యూటోరియల్ కాలేజీ శ్రీ చైతన్య ట్యూటోరియల్ ఇన్స్టిట్యూట్ ఏదో సాధనము, 2 ఏళ్ళు కష్టపడ్డాము, దానికి ట్యూషన్ ఫీజులు ఇదేది ఒళ్ళు హోనం చేసుకుని పాపం కష్టపడతారు విద్యార్థులు. అది సాధన, ఇది సాధ్య. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఈజ్ హీ ఫుల్ఫిల్డ్? నో. బీటెక్ సీట్ కావాలి. నౌ హీ జాయిన్డ్ బీటెక్. హీ హెస్ టు పాస్ ఇట్ ఇన్ ఫస్ట్ క్లాస్. సాధనా సాధ్య. హీ పాస్డ్. దెర్ ఇస్ నో ఫుల్ఫిల్మెంట్. హీ హెస్ టు జాయిన్ ఎంఎస్. అనదర్ సాధ్య. వీసాలు ఇవి వేరు. సో అమెరికా వెళ్ళి వీసా సంపాదించుకుని అమెరికా వెళ్ళి ఎంఎస్ పాస్ అయ్యాడు. ఈజ్ హీ ఫుల్ఫిల్డ్? నో. హీ హెస్ టు డూ పిహెచ్డి. ఒక మంచి స్టూడెంట్ గురించి చెప్తున్నాను నేను. ఈ మధ్యలో ఫెయిల్ అయి కూర్చుని వాడి గురించి ఇంకేం చెప్తాం? వాడు ఇంకేదో సాధ్యాలు సాధనాలు ఉంటాయి. బాగా అంతా సక్రమంగా ఉన్నదాన్ని మీరు తీసుకోండి. పిహెచ్డి అయింది. నౌ హీఈస్ ఫుల్ఫిల్డ్? నో. హీ హెస్ టు మ్యారీ ఏ యంగ్ లేడీ. ఎలాంటి యంగ్ లేడీ అయి ఉండాలి? వాళ్ళ స్టేటస్కి సంబంధించింది తగినంత దహేజ్ అంటే కట్నం అన్నమాట. సో కట్నాన్ని అది తీసుకొచ్చేది సోషల్ స్టేటస్. అమ్మాయి ముఖ్యం కాదు, అమ్మాయి నాన్నగారు, అమ్మాయి తమ్ముడు, అమ్మాయి అన్న, వాళ్ళందరినీ కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అందరి పొజిషను స్టేటస్. వాళ్ళకి హైదరాబాద్లో ప్యాలెస్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. మొత్తానికి సాధ్య ఈజ్ ఎ యంగ్ లేడీ యాజ్ వైఫ్. సాధన ఏమిటి? పెళ్లి చూపులు, ఇదేది సాధన. సో అగైన్ హీ మ్యారీస్. ఈజ్ హీ ఫుల్ఫిల్? నో. దెన్ హీ హాస్ టు గివ్ బర్త్ టు 2 children. అగైన్ సాధ్య. 2 children ఓన్లీ. మళ్ళీ దాంట్లో తేడా రాకూడదు, అలాగే రావాలి. ఆ 2 childrenలో 1 girl and 1 boy అవ్వాలి. దట్ ఈస్ ది సాధ్య. ఏదైనా ఇంత పిసర తేడా వచ్చిందనుకోండి ఈ సాధ్యాల్లో ఎక్కడైనా, వాడు దుఃఖంలో పడిపోతాడు. సో జనరల్గా స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ ఇట్ వర్క్స్ దట్ వే. సో బాయ్ అండ్ గర్ల్. సో హీ ఈజ్ నౌ ఏ ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ ఏ బాయ్ అండ్ గర్ల్. ఓవర్. ఈజ్ హీ ఫుల్ఫిల్డ్? నో. వాళ్ళకి సెయింట్ యాన్స్ కాన్వెంట్లో సీట్ రావాలి. సో సాధనా సాధ్య వచ్చింది. దెన్ దే షుడ్ మళ్ళీ సాధనా సాధ్య ప్రారంభం అవుతుంది. వీడు స్వంతిల్లు ఒకటి కట్టుకోవాలి. సాధనా సాధ్య. మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి చేసుకోవాలి. సాధనా సాధ్య. రిటైర్మెంట్ థింగ్స్ ఏవో చూసుకోవాలి. సాధనా సాధ్య. స్టాక్స్. ఈ లోపల కొన్ని సాధనాలు తుస్సుమంటూ ఉంటాయి, చీదేస్తాయి, చెడిపోతూ ఉంటాయి. మహాలక్ష్మి బ్యాంకు, అయితే మణికంఠ బ్యాంక్ అని ఇంకోటి ఉంది. అయ్యప్ప గారి పేరు మీద పెట్టారు మణికంఠ బ్యాంక్. చూడండి వాళ్ళు ఎంత దేవాంతకులు. అయ్యప్ప పేరు చెప్పి డబ్బు చేసి చెట్టు పేరు చెప్పి కాయలు అవ్వకూడదు ఉంటారు. దీన్నే వీళ్ళు ఆ పేరు చూసి ఆశ్చర్యపోయింది, మణికంఠ బ్యాంక్. అంటే మణికంఠ కొంచెం ఈ అయ్యప్ప సీజన్ బాగా ఉంది కదా, కాబట్టి మణికంఠ అని పేరు పెడితే అయ్యప్ప భక్తులు ఆ పేరు వినగానే హీ గెట్స్ ఏ లిటిల్, మన దేవుడి పేరు మీద ఉంది, బాగుంది, అయ్యప్ప అనుగ్రహం ఉంటుంది అని. అందులో అయ్యప్ప ఈజ్ సపోజ్ టు బ్లెస్ ఇన్ ది వరల్డ్లీ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఆల్ దట్. దేర్ ఫోర్ యూ టేక్ ది మనీ అండ్ పుట్ ఇన్ దట్ బ్యాంక్. ఓవర్. క్లోజ్డ్. మణికంఠ బ్యాంక్ ఈజ్ గాన్. సో వారానికో బ్యాంకు పోతూ ఉందండి. సో ఈ విధంగా సో ఈ సాధన సాధ్యాలు చెడిపోతూ ఉంటాయి. అయిపోయింది. మీరు ఆశ్చర్యపోతారు. మనిషి జీవితము, ఈ పిల్లలు పెద్దవాళ్ళు, లెట్ మీ కంటిన్యూ ది స్టోరీ. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, మళ్ళీ కోడలు రావాలి, అల్లుడు రావాలి. సాధనా సాధ్యం. ఏదో పోనీ బేదంటి పిల్ల కోడలుగా రావచ్చు, అన్నమో డబ్బున్న వాళ్ళ పిల్ల రావాలి.
మరి డబ్బున్న వాళ్ళ పిల్ల నువ్వు చెప్పిన మాట విందాయా, కొంచెం ఆవిడ ఇండిపెండెంట్ గా ఉంటుందంటే అది కూడా పనికిరాదు, మళ్ళీ చెప్పిన మాట వింటూ ఉండాలి. ఎన్ని కండిషన్స్ అండి. ఈ సాధ్యాలు ఎలా ఉంటాయంటే అయిపోయింది, అల్లుడు కోడలు వచ్చారు, ఇప్పుడు ఈ కొడుకు కోడలు, ఈ కొడుక్కి కొత్త పార్ట్నర్ లైఫ్ లో ప్రవేశించడం అయింది. సో అందులో వెరీ అట్రాక్టివ్ పార్ట్నర్. నౌ హీ కెనాట్ హ్యావ్ ది సేమ్ రిలేషన్షిప్ విత్ పేరెంట్స్ ఎనీమోర్. నో, దట్ షుడ్ నాట్ హ్యాపన్ అని ఈ విధంగా ఈ సాధనా సాధ్య. వెరీ పిటియబుల్. Now he gets a heart attack, God forbid. Suppose he gets a heart attack. You know what is the sadhya? Appointment with a cardiologist is the sadhya. దానికి సాధన. తర్వాత ఇన్ని సాధన సాధ్యాలు, ఇన్ని బిల్డింగులు, ప్రమోషన్లు, ఈ లోపల ప్రమోషన్స్ కొన్ని ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇవన్నీ సాధన సాధ్యాలు అయిన తర్వాత మానవుడి పరిస్థితి ఎలా తయారవుతుందంటే, హీ వాంట్స్ టు జాయిన్ అపోలో హాస్పిటల్ వెన్ హీ గెట్స్ హార్ట్ అటాక్. దట్ ఈస్ ది సాధ్య. అందుకోసం వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, మీరు మా హాస్పిటల్లో జాయిన్ అయ్యే భాగ్యాన్ని మీరు పొందవచ్చు, హార్ట్ అటాక్ వస్తే మీరు కనుక ఈ పాలసీ తీసుకుంటారు. మళ్ళీ సాధనా సాధ్య. ఈ రకంగా ఆఖరికి ఏమవుతుందో తెలుసునా, చచ్చిపోయే ముందు నా కూతురు ఎక్కడో పై ఊళ్ళో ఉంది, ఆ కూతుర్ని చూసి చచ్చిపోతే బాగుండు అనే సాధ్యంలో పడతాడు వీడు వచ్చి. ఆఖరికి ఆ సాధ్య పరంపర అదంతా డిటీరియరేట్ అయిపోయి చచ్చిపోయే లోపల కొడుకుల్ని కూతుళ్ళని అందరినీ చూసేసి చచ్చిపోతే చాలు. చూస్తే ఏమిటి, వాట్ హ్యాపెన్స్? సపోజ్ కూతుర్ని చూసేవనుకో ఏమిటవుతుంది, ఒకసారి నాన్న అని బావురమంటుంది. దెన్ nobody misses even a lunch, I tell you, for the sake of this guy. So what is this sadhana sadhya? Is it going to end somewhere? Will it give you the sense of fulfillment at some point? The status of being a seeker, అది ఎప్పటికైనా ఎండ్ అవుతుంది అది. I tell you, now he seeks heaven. సాధనం ఏమిటి? ఏదో దానమో ధర్మమో, దట్ ఈస్ ది సాధన అండ్ దట్ ఈస్ సాధ్య. హెవెన్లోకి వెళ్ళాక ఏ న్యూ సెట్ ఆఫ్ సాధ్యాస్ ఉంటాయి. I tell you, this is సాధన సాధ్య పరంపర. ఇట్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ రోడ్. నేనేమో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలిగాను, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వలేకపోయాను. దీంట్లో ఇంకో పిచ్చి పిచ్చి సాధ్యాలు కొన్ని వస్తూ ఉంటాయి. హెయిర్ స్టైల్ సాధ్యం, ముఖం బ్యూటీ సాధ్యం, ఇలాంటివి ఏవో సాధ్యాలు వస్తుంది. సో ఈ లోపల కొంచెం బాడీ వెయిట్ పెరిగిందనుకోండి, లూజింగ్ ది వెయిట్ బికమ్స్ ది సాధ్య అండ్ డైటింగ్ బికమ్స్ ది సాధన. సో ఈ విధంగా, అండ్ దట్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ సాధన. సో ఈ విధంగా సాధన సాధ్య. నేను ఒక స్ట్రీమ్ కింద చెప్పాను, నిద్ర లేస్తే మనిషి సాధ్యాన్ని మనస్సులో పెట్టుకుని నిద్ర లేస్తూనే మొట్టమొదటి సాధ్యమే, దానికి సాధన. అలా కొంతకాలం బతకడం న్యాయం. యంగ్ పీపుల్ బాగా సెల్స్ అవి యాక్టివ్గా ఉంటాయి కనుక కొంత సాధన సాధ్య పరంపరలో వాడు కొట్టుకుని వెళ్ళడం అవసరం. వాడికి జీవితం అంటే ఏమిటో తెలియాలి. కొన్ని సాధ్యాలు సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. జీవితంలో డక్కా ముక్కలు తినాలనో ఏదో అంటూ ఉంటారు, అప్స్ అండ్ డౌన్స్ చూసి ఉండాలి. కానీ ఇంకా జీవితం అంతమయ్యే ముందు దాకా ఇదే సాధన సాధ్య పరంపరని మోసుకుపోకూడదు. ఎలాగా? వైరాగ్యపూర్వకం. సాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకం. అసలు ఈ సాధన సాధ్య పరంపర ఎందుకు వచ్చిందంటే, యు ఆర్ అటాచ్డ్ టు ఎ గోల్, దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఏ సాధన. అండ్ ఆ గోల్ ఫుల్ఫిల్ అయిన వెంటనే నేను అహం తృప్త అనేటువంటి స్వభావం మనిషికి లేదు, ఆ కంటెంట్మెంట్ లేదు. సో వన్ మోర్ గోల్ ఈజ్ కమింగ్. సో ఈ సంసారమునందలు సాధ్యములు ఉంటాయే, అవి ఎప్పటికీ ఫుల్ఫిల్ అయ్యేవి కావు. నేను ఈ సాధ్యాలు కొన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక ఆయన సాధ్యం ఏమిటో చెప్పమంటారా? వాళ్ళ మనవడికి ఇల్లు కట్టి పెట్టారు. ఆయన దగ్గరుండి ఇల్లు కట్టి పెట్టారు. ఒక ఫ్లాట్ ఒకటి కొని, సో సిమెంట్లు ఇటకలు బాగా బేరం ఆడి తీసుకొచ్చి ఎవరికి ఓ పావలా కూడా ఎక్కువ ఇవ్వకుండా చాలా పొదుపుగా చేసి ఓ ఇల్లు ఒకటి కట్టి పెట్టారు. ఆ ఇల్లు కట్టడంలో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, విచ్ ఈజ్ ఎ ఫెయిర్ ఎనఫ్ సాధ్య. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనవడు ఉంటాడు, సెకండ్ ఫ్లోర్కి టెనెంట్ కావాలి. దట్ ఈస్ ది సాధ్య.
ఆ టెనెంట్ ఎటువంటి వాడు అయి ఉండాలి, ఈ డూడు బసవన్న అయి ఉండాలి. వాడికి ఏమీ స్పైన్ లేని మేమల్ ఎవడు స్పైన్లెస్ పర్సన్ ఎవడైనా ఉన్నట్లయితే వాడిని ఫస్ట్ ఫ్లోర్లో ఆయన నాతో అన్నారు, నేను ఒక స్పైన్లెస్ పర్సన్ కోసం వెతుకుతున్నాను, వాడు దొరికేసిన వెంటనే వాడిని ఫస్ట్ ఫ్లోర్లో నేనేమో అద్దెకి పెట్టేసి ఆ తర్వాత వచ్చి నేను మీ ముందే కూర్చుంటాను. అంటే నేను సన్యాసిని కదా, ఆశ్రమం పెట్టుకుని కూర్చున్నాను కనుక నా ముందే కూర్చుంటాను. అంటే మీ దగ్గర నేను ఉపనిషత్తులోనే అధ్యయనం చేస్తాను, ప్రస్తుతం మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకండి అంటే నేను చెప్పాను వయసు తప్పు. సో అది విని నేను ఆశ్చర్యపోయాను. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ సాధ్య ఫర్ ఎ 75-year-old మ్యాన్, వాట్ కైండ్ ఆఫ్ ఎ సాధ్య ఇట్ ఈజ్. ఆ సంసారమునందు ఆ రాగము, అటాచ్మెంట్, అది తప్పంటే అదేదో పాపం అని కాదు, ఇట్ ఈజ్ అన్వైజ్, అది తెలివితేటలు కాదు. వైరాగ్యం లేకపోతే పెద్ద వయస్సు మహా దుఃఖాన్ని కలిగిస్తుంది. వేదాంత పాఠం వింటే ఏమొచ్చిందని అడుగుతారు. వేదాంత పాఠం వింటే సంసారమునందలి రాగం తగ్గుతుంది. దాని పేరే వైరాగ్యం. వైరాగ్యం ఈజ్ నథింగ్ పాజిటివ్ ఇన్ ఇట్, ఇట్ ఈజ్ విగత రాగ, తొలగిపోయిన రాగము, దాని పేరే వైరాగ్యం. నథింగ్ పాజిటివ్ ఇన్ ఇట్. ఏమీ పాజిటివ్ అక్కర్లేదు. మీ స్వరూపం బ్రహ్మ అయితే ఏం పాజిటివ్ కావాలి, ఏ పాజిటివ్ అక్కర్లేదు. సో ద నెగిటివ్ పర్ష్యూట్, ది ఎండ్లెస్ పర్ష్యూట్ ఆఫ్ సాధన అండ్ సాధ్య షుడ్ కమ్ టు ఎన్ ఎండ్. దట్ మీన్స్ అండ్ ఎండ్స్, relentless pursuit of ends and end after end after end after end, అది it should come to an end. కొంతమంది స్టాక్ మార్కెట్ మొదలు పెడతారు. దే టేక్ ఎ సర్టన్ అమౌంట్. సో 100,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. సో స్టాక్స్ 25-30 కొంటాడు. దానికి పోర్ట్ఫోలియో అని పేరు. ఏదో 1-2 ఉంటే పోర్ట్ఫోలియో ఉంది, 1 డజన్ స్టాక్స్ ఈజ్ ఏ పోర్ట్ఫోలియో. ఇప్పుడు నౌ హీ హ్యాస్ టు ప్లే విత్ ఇట్. హీ కెనాట్ సిట్ ఆన్ దాట్. ఎందుకంటే కొన్ని ఇప్పుడు 20 స్టాక్స్ ఉన్నాయనుకోండి, 10 స్టాక్స్ డౌన్ అయితే ది అదర్ 10 స్టాక్స్ స్టాటిక్ గా ఉండిపోతే హిజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లూజింగ్. హీ కెనాట్ టేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ రిస్క్. సో వాట్ హీ హ్యాస్ టు డూ, హీ హ్యాస్ టు మ్యానిపులేట్ ది స్టాక్స్ ఇన్ సచ్ ఎ వే దట్ అట్లీస్ట్ ఈ 100,000 రూపీస్ మీద సంవత్సరం పూర్తయ్యేప్పటికీ అట్లీస్ట్ 15% ఇంట్రెస్ట్ రియలైజేషను ప్లస్ ఒరిజినల్, అంటే 115,000 రూపీస్ అవ్వాలి సంవత్సరం అయ్యేప్పటికి. ఆ రకంగా స్టాక్ని మ్యానిపులేట్ చేయాలి. అది మ్యానిపులేట్ చేయాలంటే సాధన. నీడ్ సో మచ్ నాలెడ్జ్. మనీ లైన్ అనే మ్యాగజైన్ కొని రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. ఇవేవో చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేయాలి. యూ టు కీప్ నాడి తెలుసు ఉండాలి. ఆ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ చాలా హ్యాపజార్డ్గా ఉంటుంది, నాడి తెలుసు ఉండాలి. సో మైక్రోసాఫ్ట్ వాడు ఎక్సెల్ అని ఒక సాఫ్ట్వేర్ ఒకటి రిలీజ్ చేశాడు దీని పోర్ట్ఫోలియో మ్యానిపులేషన్ కోసం. ఈ స్టాక్ తీసేసి ఈ స్టాక్ పెడితే ఓవరాల్ సిచ్యువేషన్ ఏమిటవుతుంది, మీరు పెన్ను కాగితం పుచ్చుకుని క్యాల్కులేషన్ వేస్తుంటే అది ఎప్పటికీ తెమలదు. అక్కడ 2 క్లిక్స్ మీరు పెడితేనే మీకు ఓవరాల్ సిచ్యువేషన్ చూపిస్తూ ఉంటుంది. ఆ రకంగా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వర్కౌట్ చేసుకుని కొన్ని స్టాక్స్ అమ్మేసి కొన్ని స్టాక్స్ కొనుక్కోరు. దిస్ ఈజ్ డైలీ 2-3 hours జాబ్, ఆర్ అట్లీస్ట్ 1 hour జాబ్ డైలీ ఆర్ ఏ వీక్లీ బేసిస్ యూ హ్యావ్ టు డూ ఇట్. అంటే ఎంత టెన్షన్ మనస్సులో డెవలప్ అవుతుందో చూడండి. ఫైనల్లీ ది ఫెలో he will die by imagining the numbers. సో మనస్సు ఆ విధంగా సాధన సాధ్యముల ప్రవాహంలో పడి ఇట్ లూజెస్ ది ట్రాక్ హోప్లెస్లీ. కాబట్టి చాలా ఈ సంసారము చాలా దురదృష్టకరమైనది, చాలా దోషభూయిష్టమైనటువంటి సంసారం. దాంట్లో అంత పీకిల దాకా కూరుకుపోకూడదు ఎవడో కూడా. అది తెలివైన పద్ధతి కాదు. ది పర్సన్ విల్ డై అన్సంగ్ అన్వెప్ట్ అనేదో ఏదో లార్డ్ టెన్నిసన్ ఏదో పద్యంలో చెప్పాడు. అలాగైపోతుంది. అలా అవ్వకూడదు. కంటెంట్మెంట్ తోటి ప్రాణం విడిచేటువంటి స్థితికి మనిషి చేరుకోవాలంటే వైరాగ్యం ఒక్కటే మార్గం. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం అని అంటాడు భర్తృహరి సుభాషితంలో. ఈ జగత్తులో నువ్వు ఏ సాధ్యాన్ని పట్టుకున్నా, ఇంక్లూడింగ్ ది హెవెన్ యాజ్ ఏ సాధ్య హ్యాజ్ ఇట్స్ ఓన్ పిట్ ఫాల్స్. సో ఏ సాధ్యాన్ని నీవు పట్టుకున్నా నీకు శాంతి, వాస్తవమైన సుఖము దొరకదు, భయము తప్పదు. సర్వం వస్తు భయాన్వితం, భయము, ఇన్సెక్యూరిటీ, ది ఫియర్ ఆఫ్ లూజింగ్. సో ది ఫియర్ ఆఫ్ నాట్ గెయినింగ్
ఇది ఎప్పుడు కూడా మనిషిని హింస పెడుతూనే ఉంటుంది. మరి ఇంకా భయం లేకుండా హ్యాపీగా ఉండే స్థితి ఏమిటండి? వైరాగ్యమేవాభయం. వైరాగ్యం ఒక్కటే అభయస్థానము. ముఖ్యంగా పెద్ద వయస్సు వచ్చేప్పటికి వైరాగ్యం కనుక లేకపోతే ఏదో యవ్వనంలో ఏమవుతుందంటే సుఖ దుఃఖాలని, అప్స్ అండ్ డౌన్స్ని ఎదుర్కొని ముందుకు ఉత్సాహంగా వెళ్ళిపోయేటువంటి శక్తి, ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీ ఉంటుంది. పెద్ద వయస్సు వచ్చేప్పటికి అన్ని ఎనర్జీస్ తగ్గుతాయి. ఆ పరిస్థితిలో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి. జనరేషన్ గ్యాప్ అని అది సైకలాజికల్గా మనిషిని కృంగదీస్తుంది. ఎందుకంటే వీడు బతికిన వాల్యూ సిస్టమ్ ఒకటి ఉంటుంది, వీడి తర్వాత వీడి కూతుళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, వాళ్ళ వాల్యూ సిస్టమ్ పూర్తిగా మారిపోతుంది. అది దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీ జనరేషన్. దేర్ఫోర్ దెర్ ఈజ్ ఎ క్లాష్. యూ షుడ్ అవాయిడ్ దట్ క్లాష్. అంచేతనే పూర్వం వాళ్ళు గృహస్థాశ్రమంతో ఆపేయలేదు జీవితాన్ని. ఇప్పుడు ఈ కాలంలో బ్రహ్మచర్యం, గృహస్థతో ది పర్సన్ డైస్ యాజ్ ఎ గృహస్థ. ఇట్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ టు డూ. నోబడీ షుడ్ డై యాజ్ ఎ గృహస్థ. అట్లీస్ట్ వానప్రస్థగా మనిషి ఎదగాలి. వానప్రస్థ అంటే ఇంట్లో భార్యతో కలిసి ఉంటూనే సాంసారికములైన విషయాల్లో చాలా నిర్లిప్తంగా వైరాగ్యంగా ఉండటము. దట్ ఈస్ ది ఫస్ట్ క్వాలిఫికేషన్. వైరాగ్య ఈజ్ ది వెరీ బిగినింగ్ క్వాలిఫికేషన్, ప్రీ కండిషన్ ఫర్ బ్రహ్మ విద్య. వైరాగ్యం అంటే అదేదో ఓ మొద్దు పదంలో ఉంటుంది. వైరాగ్యం ఆఫ్ వాట్? ఆఫ్ ది సైకిల్ ఆఫ్ సాధ్య సాధన. ఈ పరుగు, ది ప్లెజర్ సీకింగ్. సాధ్య సాధన ఈజ్ నథింగ్ బట్ సీకింగ్ ప్లెజర్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్, అండ్ ఇట్స్ ఎన్ ఎండ్లెస్ రోడ్. ఆ రోడ్డు మీద మీరు ఎంత ప్రయాణం చేసినా యూ వోంట్ కమ్ టు ఎనీ గోల్. ఇట్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ రోడ్. సహారా డిజర్ట్లో కారు వేసుకెళ్తున్నట్టే. ఇంకా సహారా డిజర్ట్ని మీరు క్రాస్ చేసేయగలుగుతారు, కానీ ఈ సాధన సాధ్య రూపమైన సంసారాన్ని మాత్రం మీరు క్రాస్ చేయలేరు. దాన్ని యూ హ్యావ్ టు కాల్ ఇట్స్ బ్లఫ్ అండ్ స్టాప్ రన్నింగ్ బిహైండ్ ఇట్. అంటే ఇట్ ఈజ్ లైక్ రన్నింగ్ బిహైండ్ మృగతృష్ణ. వేదాంతంలో ఇవన్నీ కూడా చక్కటి దృష్టాంతాలతో బోధిస్తారు. మృగతృష్ణ అంటే ఎండమావులు వెంట మనిషి ఎందుకు పరిగెడతాడు? మనిషి కానీ పశువులు పరిగెడతాయి. లేళ్లు అవి కూడా ఎండమావులు వెంట పరిగెడతాయి. ఎందుకు పరిగెడతాడు? దాహం వేసి దప్పిక తీరడం కోసం పరిగెడతాడు. దాహార్తి తీరడం కోసం పరిగెడతాడు. ఎంతసేపు పరిగెడితే వాడికి దాహం తీరుతుంది? దాహం తీరదండి. ఎండమావుల వెంట పరిగెడితే దాహం తీరదు. ఈవెన్ ఇఫ్ హీ రన్స్ టిల్ ది లాస్ట్ బ్రెత్, హీ విల్ నాట్ బి సేషియేటెడ్. ఈ సంసారము ఒక పెద్ద మృగతృష్ణ. మృగములు దాని పేరు మృగతృష్ణ సంస్కృతంలో. మృగము అంటే లేడి దాహం తీర్చుకోవడం కోసం అడవిలో, ఎడారిలో పరిగెత్తి తర్వాత పరిగెత్తలేక నడిచి, తర్వాత నడవలేక ప్రాకి ఆఖరికి చచ్చిపోతుంది. దాహం మాత్రం తీరదు. అలాగే మనం ఈ సంసారం వెనక పరిగెడుతూ ఉంటాం. భోగ దాహంతో పరిగెడతాం. పరిగెట్టి రోగాలు తెచ్చుకుని, అనారోగ్యం తెచ్చుకుని, శరీరంలో సత్తునంతని ఖర్చు పెట్టేసి, ఆ తర్వాత ఆ దాహార్తి, ఆ భోగార్తి తీరకుండానే మనిషి చచ్చిపోతాడు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ కోర్స్. ఎవరు కూడా ఆ మార్గంలో, శత్రువు కూడా వద్ద మార్గం. సో అది అని ఈ విధంగా వైరాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. వైరాగ్యం ఉంటే అప్పుడు బ్రహ్మ విద్యకి నీవు అర్హుడవు. ఎందుకంటే భోగవాసన ఉన్నవాడికి బ్రహ్మ విద్యకి వాడు అర్హుడు కాదు. వాడికి బోధించకూడదు. ఎందుకంటే వాడు దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేస్తాడు, రిడిక్యూల్ చేస్తాడు, ఆదరం ఉండదు. కాబట్టి బోధించడం అనవసరం వాడు. కాబట్టి వైరాగ్యపూర్వకం. సర్వానో మాట వేశారు ఆయన. సర్వసాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకం. అన్ని సాధన సాధ్యాలు. ఇంకొక సాధ్యం ఉందండి, మా మనవడి పెళ్ళో మా మనవరాల పెళ్ళో ఇంకొకటి సాధ్యం ఉందండి అని అంటాడు. సో అసలు ఏ రకమైన సాధ్యము గోల్ యు నీడ్ నాట్ హ్యావ్ ఇన్ లైఫ్. ఎందుకంటే ఎట్ వన్ స్టేజ్, బికాస్ whatever you goal you have in the outside world is unreal. It should be replaced by one goal, that is to stay with oneself and to know the self. That should be the only goal.
ఆల్ అదర్ గోల్స్ ఆర్ వెరీ డేంజరస్ అండ్ అన్డిజైరబుల్ అనే ఆ విధంగా సర్వసాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకం. ఈ వైరాగ్యము ఇది పరప్రాప్తి సాధనం. సో మీరు సంసారమునందు ఎప్పుడైతే డిస్పాషన్, వైరాగ్యం ఈజ్ నాట్ ఎ పాజిటివ్ థింగ్, ఇట్స్ ఎ నెగిటివ్ థింగ్. అంటే సంసారమునందు కొంతమంది వైరాగ్యం అంటే వదిలిపెట్టేయడం అనుకుంటారు. వదిలిపెట్టడం ఏం కాదు. సంసారమునందు ప్యాషన్ లేకుండా ఉండట. నో వాట్ ఈస్ ప్యాషన్? ప్యాషన్ అని అబ్సెషన్ అని అంటారు. రాగము అంటే చాలా ఆగ్రహం. ఏమైనా సరే నా కోరిక తీరాల్సిందే, ఆ కోరిక తీరితే నేను సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను, అది తీరకపోతే నాకు దుఃఖమే. సో ఇట్స్ అన్ అబ్సెషన్, ఒక ఆవేశంగా ఉంటుంది. అది ప్యాషన్. ఆ ప్యాషన్ దేని యందు ఉండదు. ఇప్పుడు సపోజ్ కొడుకు పుట్టాడు అనుకోండి, తప్పే ఉంది. అటాచ్మెంట్ లేకుండా ఉండడం, యు నో దట్ ఇట్ విల్ కమ్ అగైన్. సో ఈ విషయాన్నంతని కాబట్టి పరప్రాప్తి సాధనం. ఇఫ్ యు వాంట్ టు గెయిన్ ది పర అంటే ఇన్ఫినిట్, అనంత ఆత్మ, అనంతమైన ఆత్మస్వరూపము, అపూర్ణత్వము, దట్ కంప్లీట్ పర్సన్ అని అంటారే, పూర్ణ తత్వము, అది దట్ ఈజ్ యువర్ ఓన్ నేచర్. మీరు వెతుకుతున్న ద హయ్యెస్ట్ ఐడియల్, దట్ ఈస్ కాల్డ్ పర. సో అది మీ స్వరూపమే అయి ఉన్నది. దాన్ని మీరు పొందాలి అంటే పరప్రాప్తి సాధనం. దాన్ని పొందాలి అంటే ఈ వైరాగ్యాన్ని సంపాదించుకుని వైరాగ్యపూర్వకంగా బ్రహ్మ విద్యను సాధించాలి, బ్రహ్మ విద్యను పొందాలి. జ్ఞానం అండి, జ్ఞానం పొందడానికి ఇట్ ఈస్ సింపుల్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇట్ ఈస్ సింపుల్ ఇన్ ది సెన్స్ దట్ ఒక యజ్ఞం చేయాలనుకోండి, ఎంత సామగ్రి పోగు చేయాలి, ఎంత కర్మ చేయాలి, ఎన్ని కష్టాలు పడాలి. జ్ఞానానికి అన్ని కష్టాలు పడక్కలేదు. ఓ పుస్తకం పట్టుకుని గురువు దగ్గర కూర్చుంటే జ్ఞానం సంపాదించవచ్చు. ఇట్ ఈస్ సింపుల్ దట్ వే. బట్ మనస్సు కనుక సరైనటువంటి సంస్కారం లేనిదైతే పని చేయడమే తేలిక, జ్ఞానం సంపాదించడమే కష్టం. కాబట్టి కూలి పని చేయడం కష్టమా, ఎంఎస్సీ పాస్ అవ్వడం కష్టం? ఎంఎస్సీ పాస్ అవ్వడమే కష్టం. కూలి పని ఎప్పుడూ తేలికే. సో ఆ విధంగా ఇట్ ఈస్ డిఫికల్ట్ ఒక దృష్టికోణంలో, ఇట్ ఈజ్ ఈజీ ఇంకో దృష్టికోణం. కాబట్టి పరప్రాప్తి, మీరు ఆ బ్రహ్మ విద్యని పొందాలి అంటే బ్రహ్మజ్ఞానం ద్వారా ఆ సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మతత్వాన్ని జ్ఞానం ద్వారా పొందాలి అని మీరు అనుకుంటే యూ హ్యావ్ టు రెనౌన్స్ దిస్ అబ్సెషన్, యూ హ్యావ్ టు కీప్ అవే దిస్ అబ్సెషన్. ఈ సంసారాసక్తిని పక్కన పెట్టాలి. దట్ ఈస్ ది స్మాల్ ప్రైస్ యూ హ్యావ్ టు పే. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ప్రైస్. ఎందుకంటే సంసారంలో విలువ ఉంటే దాన్ని విడిచిపెట్టడం అనేది సమ్ ప్రైస్ అవుతుంది. దాంట్లో ఏ సారము లేదు, నిస్సారం. అది వీరికి పేరుకి సంసారం అని ఉంది కానీ అది నిస్సారము. అటువంటి నిస్సారమైనటువంటి సంసారాన్ని విడిచిపెట్టడానికి అది నిస్సారమని తెలిస్తే చాలు. పుచ్చు వంకాయల్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలండి? పుచ్చు వంకాయలు తెలిస్తే చాలంటే. యు నో దట్ దే ఆర్ నాట్ గుడ్. ఓవర్ దట్ నాలెడ్జ్. నో ఫస్ట్ నాలెడ్జ్, తర్వాత యాక్షన్. వాట్ యాక్షన్ యూ మీన్? ఏమే యాక్షన్ అనలేదు. యు నో ఇట్, గాట్, దట్స్ ఇట్. వాట్ ఎవర్ స్మాల్ యాక్షన్, ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్, ఇట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. దాని గురించి మీరేం చింత చేయక్కర్లేదు. నో ఇట్ అంతే. సో సంసారము ఇది నిస్సారము అని తెలుసుకుని తెలుసుకో. సంసారం నిస్సారం అంటే ఏం చేయాలి? పరీక్ష చేయాలి. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్. పరీక్ష అక్కడ ఆ మంత్రం దగ్గర చెప్తాను. అలాగా పరీక్ష చేయాలంటే ఇన్వెస్టిగేట్ చేయాలి అని అర్థం. ఈక్ష పరీక్ష. ఈక్ష అంటే చూడడం, పరీక్ష అంటే లోతుగా చూచుట. సంసారాన్ని కొంత పరీక్ష చేసి, పరీక్ష చేయటానికి శాస్త్రాధ్యయనం బాగా సహకరిస్తుంది. ఎందుకంటే ఎవడి పరీక్ష వాడు చేసుకోలేడు. శాస్త్రం యొక్క సహకారము, గురూపదేశము తోడైనట్లయితే పరీక్ష తేలికవు. కాబట్టి కర్మచితాన్ లోకాన్, కర్మచేత సంపాదింపబడిన లోకములు అంటే సాధనచితాన్ సాధ్యాన్ ఇత్యర్థ. సాధనముల ద్వారా మీరు సంపాదించే సాధ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని పరీక్షించండి. పరీక్షిస్తే మీకు అనేక సంగతులు తెలిసిపోతాయి. ఏమిటంటే సాధ్యము ఏదైనా సరే తాత్కాలికము. అంచేతనే ఆ సాధ్యం ఇలా చేతికి చిక్కింది అనుకోగానే
అది పోతుంది, దాని స్థానంలో ఇంకోటి వస్తుంది. కాబట్టి వీడి అసంతృప్తి, వీడి వెలితి అది పోయేది కాదు. కాబట్టి ఈ ఈ లోక కర్మచితాన్ లోకాన్, మీరు కర్మానుష్ఠానం చేత సంపాదించేటువంటి ఏ ఫలములు ఉంటాయో అవి చాలా అల్పములు, అత్యల్పములు. వాటిని నిజంగా మీరు పట్టుకోవాల్సినంత సారం వాటిలో ఏమీ లేదు అని తేలుతుంది పరీక్ష చేత. ఈ పరీక్ష ఇదంతా కూడా మనకి ఉపనిషత్తులో విస్తారంగా వస్తుంది. ఇప్పుడు ఈవేళ నేను పావుగంట చెప్పింది అక్కడ పరీక్ష లోకాన్ కర్మచితాన్ దగ్గర బహుశా 5-6 క్లాసులు అదే ఉంటుంది. ఇట్ ఈస్ సో ఎలాబొరేట్ దే. ప్రయోజనంచ అసకృద్బ్రవీతి. మీకు అనుబంధాలు వచ్చేస్తున్నాయి, మీరు గమనించారో లేదో. ఇక్కడ అధికారిని చెప్పారు. అధికారి ఎవడు? సర్వసాధన సాధ్య విషయ వైరాగ్యవాన్ అధికారి. ప్రయోజనం చెప్పబోతున్నారు. శాస్త్రానికి జ్ఞానానికి ఫలానికి ఉండే సంబంధము, ఈ జ్ఞానం ద్వారా ఫలము సిద్ధిస్తుంది అని ఈ అనుబంధాలన్నీ వచ్చేస్తున్నాయి. ప్రయోజనం అంటే ఫలం. ఫలాన్ని కూడా శృతి చెప్పబోతోంది, ఈ బ్రహ్మ విద్య యొక్క ఫలాన్ని. ఎక్కడ చెప్పింది? ఎక్కడ చెప్పడం ఏమిటి? అసకృత్ బ్రవీతి. ఒకసారి చెప్పలేదు, 2, 3, 4, 5 సార్లు, ఎన్నోసార్లు చెప్పింది. మోర్ దాన్ వన్స్ చెప్పినది అని ఆయన దృష్టాంతం చూపిస్తున్నారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఇది అని ఒకసారి చెప్పింది. నీవు ఆ పరబ్రహ్మస్వరూపాన్ని, దట్ హయ్యెస్ట్ ఐడియల్, సర్వజ్ఞ సర్వశక్తిమాన్ అయిన ఆ ఈశ్వర స్వరూపాన్ని నీవు తెలుసుకుంటే, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, యు బికమ్ దట్. యు నో ఇట్, యు బికమ్ దట్. ఎలాగంటే ఇది బిఎస్సిలో ఉన్న విజ్ఞానాన్ని అంతని మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీరేమవుతారు? యు బికమ్ బిఎస్సి అయిపోతారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అయిపోతారు. పిహెచ్డిలో విజ్ఞానం అంతా తెలుసుకుంటే మీరు పిహెచ్డి అయిపోతారు. అలాగే బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మీరు బ్రహ్మ అయిపోతారు. అది ఎలాగో చూద్దాం తర్వాత. సో అది మహాఫలం. బ్రహ్మ అయిపోతారంటే ఓ బండరాయి అయిపోతారని కాదు. బ్రహ్మ అంటే ఓ బండరాయిలాగా ఎక్కడో ఉంటుందో అది అయిపోతారని కాదు. బ్రహ్మ అంటే పూర్ణము. ఇందాక నేను మనవి చేశాను, ఆ వెలితి ఎప్పటికీ తీరి వెలితి కాదని. ఆ వెలితి పూర్తిగా పోతుంది, వాడు బ్రహ్మ. అంచేతనే మన పెద్దవాళ్ళు అంటారు, ఏమిటో ఎలా బ్రహ్మలా కూర్చున్నావు, ఏ చీకు చింత లేకుండాను అని అంటారు. చీకు చింత అనేవి ఉండవు, పూర్ణుడైపోతాడు ఈ జీవితంలో. తర్వాత జనన మరణ రూప ప్రవాహం ఏదైతే కలదో దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు 7వ అధ్యాయం చిట్టజిగురుని అంటాడు, జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం చాధిదైవతం అని అంటాడు. సో ఎవళ్ళైతే నన్ను ఆశ్రయించి, నన్నంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి జరామరణముల యొక్క విముక్తి కొరకు ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆ ప్రయత్నంలో భాగంగా తే బ్రహ్మ తద్విదుహు, ఆ బ్రహ్మను తెలుసుకుంటారు. అది ఏ అధ్యాత్మమని, అది ఏ అధిదైవతమని తెలుసుకుంటారు. నేను అయోగ్యుని ఇక్కడ కూర్చుని ఉన్నాను, దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అని అనుకుని వీడు కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఫైనల్లీ హీ విల్ నో దట్ దిస్ ఈజ్ నాట్ such a useless thing, this Atma, and that Brahma is not in Vaikuntham either. And so the Brahma which you are looking outside and the Atma which you think is useless, the mystery of that universe and the mystery of the individual are one and the same అనే ఒక అద్భుతమైన సత్యాన్ని వాడు తెలుసుకుంటాడు. సో తెలుసుకుని ఆత్మరూపునిగా బ్రహ్మ అయిపోతాడు, పూర్ణుడైపోతాడు. సో దట్ ఈస్ ది కంప్లీట్ పర్సన్. నేను రేమండ్స్ వాడి కంప్లీట్ పర్సన్ కాదు. రేమండ్ షూట్ వేసుకున్నారనుకోండి, ఇది స్వామీజీ జోక్. ఇది రేమండ్ ఉంటుంది కంప్లీట్ పర్సన్. కంప్లీట్ పర్సన్ అంటే ఆ కోటు వేసుకుంటే కంప్లీట్ పర్సన్. కోటు వేసుకుంటే కంప్లీట్ పర్సన్ ఏమవుతాడండి? కోటు తెచ్చుకుంటే అద్దెకి తెచ్చుకో వేసుకోవచ్చు, ఇదో పెద్దలే. కోటు వేసుకుంటే కంప్లీట్ పర్సన్ అవుతాడా? పిచ్చి అంతే. వాడు అలా అనబట్టి వీడు పరిగెత్తుకెళ్ళి ఆ కోటు తెచ్చుకొస్తాడు. 4,000 3,000 ఖర్చు పెట్టి ఆ కోటు వేసుకుని ఒకసారి ఇటు అటు తిరుగుతాడు. అందరూ బాగుందో కోటు అంట. ఒకవేళ ఎవరు బాగుందో అని అనలేదనుకోండి, వీడు ఆ రాత్రి నిద్రపట్టదు వీడికి దుఃఖం. ఎందుకంటే ఈ కోటు బూటు సూటు ఇవన్నీ ఉన్నాయంటే ఇవి అందరూ బాగుంది అనాలి, లేకపోతే వాటిల్లో శోభ ఏం లేదు.
నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. ఒక ఆమె వజ్రాల నెక్లెస్ కొనుక్కున్నాడు. ఇదో నేను ఇలాంటి కథలే చెప్తూ ఉంటాను, కొంచెం ఆభరణాలు ఈ కథలు. పాపం అందరూ అర్థం చేసుకుంటారు, దాంట్లో తప్పేం పట్టుకోరు. ఎందుకంటే నిత్యం చెప్పేదానికి ఇంకా తప్పేం పట్టుకుంటారు. సో వజ్రాల నెక్లెస్ కొనుక్కుందావిడ. కొనుక్కుని మెడలో పెట్టుకుని పక్కింటికి వెళ్ళి 5 నిమిషాలు పచారు పెత్తనం చేసి వచ్చింది. వాళ్ళు ఎవళ్ళో అడగలేదు, కాఫీ ఇచ్చారే కానీ ఏదో నెక్లెస్ కొత్తగా కొన్నట్టున్నారే అని అడగలేదు. అప్పుడు ఆవిడ అనుకుంది వీళ్ళకి బుద్ధి లేదు, కళ్ళు ఉన్నాయో లేవో మూర్ఖులు అనుకుని ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంటికి వెళ్ళి మళ్ళీ పెత్తనం చేసి వచ్చింది. వాళ్ళు అడగలేదు. ఈ లోపల వంట అది పూర్తి చేసుకుని మధ్యాహ్నం పెత్తనాలు ఇంకో 3-4 ఇళ్లలో చేసి వచ్చింది. ఎవళ్ళు అడగలేదు. ఆ నెక్లెస్ ఎవడు నోటీస్ చేయలేదు, ఎవరిని ఎప్పుడు కొన్నారో ఏమిటని అడగలేదు. 10 ఇళ్లు తిరిగింది ఆవిడ రోజు మొత్తం మీద. ఎవళ్ళు నెక్లెస్ గురించి మాట్లాడలేదు. ఆవిడ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఆవిడ ఏం చేసిందంటే ఆ ఇంటికి నిప్పు పెట్టేసుకుంది. ఆ దుఃఖం ఇంటికి నిప్పు పెట్టేసుకుంటే మంటలు వస్తే జనం అయ్యో మంటలు వస్తున్నాయని అందరూ నీళ్లు పోసి ఆర్పి ప్రయత్నం చేస్తూ ఆ మంటల్లో ఈ నెక్లెస్ దగదగలాడితే అప్పుడు అడిగారు, ఏవో ఏదో వెళ్ళో నెక్లెస్ దగదగలాడుతుంది ఏమిటని. అంటే ఆవిడది ఈ మాట పొద్దున్న అడుగుంటే ఈ వంటలు ఉండేవి కాదు, మీకు ఈ దుఃఖం ఉండేది కాదు అని చెప్పేసి ఆవిడ అడిగారు. సో ది ఐడియా ఈజ్ ఏదో ఒకటి, దీస్ ఆర్ ఆల్ సిల్లీ. You are looking for approval outside because you do not approve yourself. Why you do not approve yourself? Because you think you are not worth approving. When you think that you are not worth approving, then why do you seek approval from outside? It is a catch-22. It is I tell you. దాంట్లో సొల్యూషన్ లేదు. అంచేతనే పూర్ణం. సో దిస్ కైండ్ ఆఫ్ సాధన సాధ్య బేస్డ్ పూర్ణత్వం భ్రాంతి తప్ప దాంట్లో వాస్తవమైన పూర్ణత్వం లేదు. మీ స్వరూపాన్ని మీరు చూచాలిగానైనా తెలుసుకుంటే మీకు ఆ పూర్ణత్వం యొక్క శోభని తిలకించగలుగుతారు. సో బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని విస్తారంగా ఫలాన్ని శృతి చెప్తుంది. ఆ మంత్రాన్ని మళ్ళీ మనం చూస్తాము తర్వాత. పరామృతాః పరిముచ్యంతి సర్వే ఇది చ. అసకృద్ బ్రవీతి కదా, ఫలాన్ని పదే పదే చెప్పింది శృతి, అనేక సందర్భాల్లో చెప్పింది. ఇంకో చోట అదే ఫలాన్ని ఏమని చెప్పిందంటే పరామృత, మీరు ఆ సర్వోత్కృష్టమైన, పరా అంటే సర్వోత్కృష్టమైన, సర్వాతిశాయి అని అర్థం. ఇంగ్లీష్లో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ కావాలంటే సుప్రీం అని అర్థం. ఏదో మరి ట్రాన్స్లేషన్ కూడా తెలిసి ఉండాలి కదా భాష. ఎందుకంటే పదాన్ని పరబ్రహ్మ అంటే ఏమిటి, పరా అంటే ఏమిటి, కొంతమంది అర్థం తెలియకుండా వాడేస్తూ ఉంటారు. పరదేవత అంటారు. వాట్ యు మీన్ బై పరదేవత? సో సుప్రీం అని అర్థం, సర్వోత్కృష్టమైన, సర్వాతిశాయి, పర. సో అమృత, మరణము లేనిది అంటే వినాశము లేనిది. మరణం అంటే చావనే కాదు, వినాశము అని అర్థం, అమృతము. సో అటువంటి బ్రహ్మస్వరూపులు అమృత స్వరూపులు అయిపోతారు. అయిపోతే ఏమవుతుంది, ఆ సర్వే అందరూ ఎవళ్ళెవళ్ళైతే ఈ విద్యను పొందుతారో వాళ్ళందరూ కూడా జ్ఞానము ఇచ్చే ఫలాన్ని, దానికి క్యాస్ట్, క్రీడు, ఇంక ఈ డిస్టింక్షన్స్ ఏముంటాయి. సో దేర్ ఆర్ నో సచ్ డిస్టింక్షన్స్. సర్వే పరామృతాః. సో పరామృతాః అయితే ఏమిటవుతుంది, పరిముచ్యంతి, ఈ సంసార ప్రవాహం నుంచి, ఈ సాధన సాధ్యముల పరుగు నుండి, జన్మ మరణముల ప్రవాహము నుండి వాళ్ళు విముక్తిని పొందుతారు అని. ఈ విధంగా అదే జ్ఞాన ఫలము ఇంకొక భాష మార్చి చెప్పబడింది, విషయం అదే. సో ఈ విధంగా అసకృద్ బ్రవీతి చాలాసార్లు చెప్పింది శృతి. ఇక్కడ మాత్రం 2 దృష్టాంతాలు ఇచ్చారు. తర్వాత జ్ఞానమాత్రే యద్యపి సర్వాశ్రమిణరః తథాపి సన్యాసనిష్ఠైవ బ్రహ్మ విద్యా మోక్ష సాధనం న కర్మ సహిత. ఇది ఇంకొక కాంప్లికేషన్ ఇక్కడ. ఇప్పుడు మీమాంసకులు ఉన్నారు. ఈ మీమాంసకులు ఈ రోజున ఉన్నారా అంటే ఉన్నాం. ఈ రోజున మీరు లోకంలో మీరు తిరిగితే తెలుస్తుంది. మీరు తిరిగారో లేదో, లోకంలో స్వభావాన్ని మీరు గమనించారో లేదో అని ఒక ఆశంకతోటి నేను పదే పదే ఏవో దృష్టాంతాలు చెప్తూ ఉంటాను. నేను ఏదైనా దృష్టాంతం చెప్పానంటే దాని తాత్పర్యం ఏమిటంటే,
ద కన్సర్న్ దట్ యూ షుడ్ నో ఇట్. దట్ ఈస్ ది ఓన్లీ తాత్పర్యం. ఐ ఫీల్ దట్ కన్సర్న్. అరే దే షుడ్ సీ దిస్ ఫ్యాక్ట్ అనే కన్సర్న్ నాలో ఉంటుంది. ఒకప్పుడు అనిపిస్తుంది వై షుడ్ ఐ హ్యావ్ దిస్ కన్సర్న్ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంతట్లోకి మళ్ళీ మరుపు అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ కన్సర్న్ వచ్చేసి నో దే షుడ్ సీ దిస్ ది వే ద శాస్త్రాస్ విషన్ ఈస్ దేర్, దట్ మస్ట్ బి సీన్ బై ది పీపుల్. దట్ ఈజ్ మై కన్సర్న్. అందుకోసమే నేను కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఏదో 10వ శతాబ్దం ఎగ్జాంపుల్సో లేకపోతే క్రీస్తు పూర్వం ఎగ్జాంపుల్స్ ఇస్తే ఏదో ఇంటలెక్చువల్గా మీరు అప్రిషియేట్ చేయగలుగుతారు అకాడమిక్గా. బట్ అది నిత్య జీవితానికి అప్లై అవ్వాలంటే టుడేస్ ఎగ్జాంపుల్స్ షుడ్ బి గుడ్. దట్ ఈజ్ వాట్ ఈస్ టీచింగ్. టీచింగ్ అంటే వాక్యం చదివి ప్రతిపదార్థం డూమూవులు ప్రత్యయాలు చేర్చి చెప్పడం కాదు. కొంతమంది అలా చెప్తారు, పుస్తకాలు కూడా రాసేస్తారు. పూజ్య స్వామీజీ అన్నారు ఇట్స్ ఎన్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ అన్నారు. ఎలాగంటే ఉదాహరణకి ఇంతకు ముందు వాక్యం ఉందనుకోండి, పరప్రాప్తి సాధనమైనట్టు సర్వసాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకమైనటువంటి బ్రహ్మ విద్య మానవుని పరీక్ష లోకములను కర్మచితములైన లోకముల యొక్క పరీక్ష ద్వారా వాడు పరామృతుడు పరస్వరూపుడు అయిపోతాడు. ఇది ఏమిటిది ఈ ట్రాన్స్లేషన్? దిస్ ఇస్ ది ట్రాన్స్లేషన్. దీనికి డూమూలు ట్రాన్స్లేషన్ అని అంటారు. అంటే డూమూలు అంటే అవి వృత్యయాలు, తెలుగు వృత్యయాలను పెట్టి ట్రాన్స్లేషన్. దేర్ ఆర్ బుక్స్ లైక్ దిస్. ముఖ్యంగా ఇవి నా చేతిలో ఉన్న పుస్తకం ఇది కైలాసాశ్రమం బుక్. దీంట్లో హిందీ ట్రాన్స్లేషన్ ఉంటుంది. దిస్ హిందీ ట్రాన్స్లేషన్ ఈజ్ అట్టర్లీ ఇర్రెస్పాన్సిబుల్ అని అన్నారు పూజ్యస్వామి. నేను చూశాను ఆ హిందీ ట్రాన్స్లేషన్. ఇట్ ఈజ్ రియల్లీ ఇర్రెస్పాన్సిబుల్. సంస్కృతం వచ్చిన వాడికి ఆ ట్రాన్స్లేషన్ అర్థం అవుతుంది, సంస్కృతం వచ్చిన వాడికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు. ఇట్ ఈజ్ లైక్ దాట్. వెరీ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ చేస్తున్నామంటే ఏదో పుస్తకం తయారు చేసేసి ముద్రించేసేమని కాదుగా. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇర్రెస్పాన్సిబుల్. ట్రాన్స్లేషన్ చేశారు అంటే ఆ విషయం వాడికి అర్థం అవ్వాలి, చదివిన వాడికి అర్థం అవ్వాలి. సో ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, సో ది కన్సర్న్ విచ్ ఐ హ్యావ్ ఇస్ దట్. అక్కడ మొదలుపెట్టి నేను అలా వెళ్ళాను. ద కన్సర్న్ ఏమిటంటే సమాజంలో దృష్టి ఎలా ఉంటుందంటే, ఐ నో ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కర్మ ఉపాసన ఉంటాయి. దే గెట్ స్టక్ ఇన్ కర్మ అండ్ ఉపాసన. ఎప్పుడైతే ఆ గురువులో ఉంటాడు, వాడు కర్మ గురువులో ఉంటాడు, ఉపాసన గురువులో ఉంటాడు, కొంతమంది జ్యోతిషం గురువులో ఉంటారు, గ్రహాలు ఆ గురువులో ఉంటారు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్. ఇట్ ఈస్ ఎ సైన్స్, సైన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. సైన్సెస్ రెండు రకాలు, డెఫినిటివ్ సైన్సెస్, ప్రాబబిలిటీ బేస్డ్ సైన్సెస్. లైక్ ఎలక్షన్ రిజల్ట్స్ ని ప్రిడిక్ట్ చేస్తారు చూడండి, ఎన్డీటీవీ వాడు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళేదో అదో శాస్త్రం, దానికి ఏదో పేరు ఉంది. సో సిఫాలజీనా సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఎగ్జిట్ పోల్స్ అని ఇవన్నీ చేసి ఆ స్టాటిస్టికల్ ఫార్ములాలు ఏవో ఉన్నాయి, వాటిని అప్లై చేసి సమ్ రిజల్ట్స్ దే గివ్. ఒకప్పుడు వర్కౌట్ అవుతుంది, బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు జయలలిత ఇస్ గోయింగ్ టు విన్ అని వాళ్ళు బాగా థరోగా చెప్పారు, ఇట్ వర్క్డ్ అవుట్. కొన్ని చోట్ల పోతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్ లో ఇట్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిస్టిక్ సైన్స్ అనేదో, దట్ కైండ్ ఆఫ్ నేమ్ ఏదో ఉంది. డెఫినిటివ్ సైన్స్ అండ్ ప్రాబబిలిటీ బేస్డ్ సైన్స్. జ్యోతిష్ శాస్త్రం ప్రాబబిలిటీ సైన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ డెఫినిటివ్ సైన్స్. ఆ మాట జ్యోతిష్ శాస్త్రమే చెప్తుంది. దట్ ఈజ్ ఆల్సో దేర్. ఆ శాస్త్రంలో వాళ్ళు అదే చెప్తారు. సో బృహస్పతి ఏదో శాపం ఇచ్చాడని అలా ఏదో చెప్తారు. ఎనీవే ది పాయింట్ ఈజ్, సో సమాజంలో ది పర్సన్స్ మైండ్ ఫాల్స్ ఇన్ దట్ గ్రూవ్, కర్మ ఉపాసన. ఆ గురువులో పడితే వాడు అంటాడు ఈ కర్మ ఉపాసనాయే సర్వము అంటాడు. ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటాడు. అంటే మరి మా జ్ఞానం ఉంది కదరా, నువ్వు వైదికుడివి కదా, వేదం చదువుకున్నావు. వేదంలో ఎన్ని పన్నాలు ఉన్నాయి? యజుర్వేదంలో ఎన్ని పన్నాలు ఉన్నాయి? పన్నం అంటే చాప్టర్, 82 పన్నాలు ఉన్నాయి. ఓకే, 82 పన్నాలలో కర్మకాండ ఎన్ని పన్నాలు ఉంది? 77. మిగిలిన 5 ఏమిటి? జ్ఞానము. మరి జ్ఞానం అవసరం అంటావా కాదంటావా? అనవసరం అని ఎలా అంటాడు? వాడు వల్లించిన పన్నాలు వాడు అనవసరం అని ఎలా అంటాడు? అవసరమే. కాబట్టి మరి జ్ఞానం ఈజ్ ఇంపార్టెంట్. సో దెన్ వాట్ షుడ్ వీ డూ? సో హీ సేస్ ఆ జ్ఞానము ఈ కర్మకి సెకండరీగా ఉండాలి అని అంటాడు. ఎందుకు అనాల్సి వచ్చింది? జ్ఞానము కర్మకి సెకండరీగా ఉండాల్సిన అవసరం ఏమున్నది? వై యు సే సో? బికాస్ ద పర్సన్ ఈజ్ కమిటెడ్ టు కర్మ. Why he should be committed to karma? That is the mind falling in a groove. So వాడు ఏమంటాడంటే
జ్ఞానం అవసరమే, ఆత్మజ్ఞానం అవసరమే, కానీ కర్మతో పాటు ఆత్మజ్ఞానం. అంటే కర్మ అంటే ఏమిటి? స్వర్గాదుల్ని సాధించేటువంటి పుణ్యము, స్వర్గాదుల్ని సాధించే కర్మ అవ్వచ్చు, అయితే ఇహలోక ప్రయోజనాలు, ఇల్లు వాకిలి పెళ్ళిళ్ళు, ఇవన్నీ నేను ఇందాక చెప్పాను చూడండి పొడుగాటి కథ. సో ఈ సాధన సాధ్య ఈ సాధనాలు, ఇది కర్మే. స్వర్గం కూడా సాధ్యమే కాబట్టి అది కర్మే. కాబట్టి ఈ కర్మ ఉండాలి, అది జ్ఞానము ఉండాలి. అంటే ఇది ఏదో సవతి తల్లి ప్రేమ అన్నమాట. పూర్తిగా వదిలిపెట్టేయడానికి లేదు, ఎందుకంటే వేదంలో ఉంది కదా. వేదంలో ఉంటే ఎలా వదిలిపెట్టేస్తాడు? అవైదికుడు అయిపోతాడు వేదంలో ఉండి వదిలిపెట్టేస్తాడు. సో హీ డజంట్ లైక్ ఇట్. సో నేను వేద సభకి వెళ్తూ ఉంటా. వేద సభకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక పనసు చెప్పండి నేనే అందిస్తా. నేను కొంత వేదం అది చదువుకున్నా, అందిస్తే ప్రేమగా చెప్తారు. నేను ఉపనిషత్తులో ఒక అనువాకం చెప్పండి అని అందిస్తా, తైత్రీయోపనిషత్తు. అంటే వాళ్ళు అంటారు ఇప్పుడు ఉపనిషత్తు చెప్పడానికి బాగుండదండి అంటారు. ఏమిటి సాయంకాలం? ఎందుకంటే సాయంకాలం ఉపనిషత్తు చదవకూడదని ఏదో ఎవరో చెప్పారు వాళ్ళు. నేనంటా బాబు వేదాంతంలో ఆసుక్తే రామృతే కాలం నయేత్ వేదాంత చింతయ. బతికున్నంతకాలం, తెలివిగా ఉన్నంతకాలం, ఒక రోజులో తెలివిగా ఉన్నంతకాలం, ఒక జీవితంలో బతికున్నంతకాలం ఆ ఆత్మస్వరూపాన్ని చింతన చేయమని శాస్త్రం చెప్తోందండి. మీకు మళ్ళీ ఈ ముహూర్తం ఒకటి తక్కువైందా ఏమీ చెప్పండి పర్వాలేదంటే వాళ్ళు అప్పుడు చెప్తారు. సో ఫర్ హిమ్ కర్మ ఈజ్ ఇంపార్టెంట్, జ్ఞానం ఈజ్ సెకండరీ టు కర్మ. ఓకే, తప్పే ఉందండి, కర్మ కూడా వేదమే చెప్పింది, జ్ఞానాన్ని వేదమే చెప్పింది. హీ వాంట్స్ టు కీప్ బోత్ సింథసిస్. దిస్ ఈ సింథసిస్ వాది అంటారు వీటి. ఈ సింథసిస్ వాది అంటే ఎలాంటి వాడు అంటే ఇది అంట్రూతే, అది అంట్రూతే, మరి థర్డ్ అన్ట్రూత్. ఈ అన్ట్రూత్ను కూడా మనం సింథసైజ్ చేద్దాం. యూ సింథసైజ్ హాఫ్ ఎ డజన్ అన్ట్రూత్స్, సమ్ ట్రూత్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ విల్ నెవర్ హ్యాపన్. కర్మ అన్నది అపర విద్య, జ్ఞానం పరావిద్య. అదేమో సెకండ్ క్లాస్ నాలెడ్జ్, దిస్ ఈజ్ సుప్రీం నాలెడ్జ్. హౌ యూ విల్ సింథసైజ్? యూ కెనాట్ సింథసైజ్. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ సింథసిస్. పోనీ మీ సొమ్మేం పోయే, వాడు కర్మ జ్ఞానం రెండూ పెట్టుకుంటాడు. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? అబ్జెక్షన్ ఏమీ లేదు. దే ఆర్ నాట్ కంపాటిబుల్. దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ కంపాటిబిలిటీ. సింథసిస్ మీరు ఎప్పుడు చేయాలి? కంపాటిబిలిటీ ఉంటే సింథసిస్ చేయాలి, అంతేనండి. కంపాటిబిలిటీ లేకపోతే మీరు ఏం సింథసిస్ చేస్తారు? ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటాయనుకోండి, మీరు ఆరకిల్ సాఫ్ట్వేర్ కొన్నారనుకోండి, అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ ఆరకిల్ సాఫ్ట్వేర్లో కొంత వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇంకేదో సమదర్ కంపెనీ హ్యాస్ గాట్ అనదర్ శాప్ అని ఉంది జర్మనీలో, ఎస్ఏపి అని సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. అది బాగా అకౌంటింగ్లోనూ దాంట్లోనూ చాలా గట్టి సాఫ్ట్వేర్, జర్మన్ సాఫ్ట్వేర్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఎవ్రీవేర్ ఇన్ అమెరికా. ఆరకిల్ ఈజ్ ఇన్ అమెరికా, బట్ అమెరికాలో ఈ ఫర్మ్స్ అన్ని శాప్ వాడుతూ ఉంటారు. సో ఈ శాప్ సాఫ్ట్వేర్ని కూడా తీసుకొచ్చి ఆరకిల్లో జోడించండి అంటే దే డు నాట్ మిక్స్ లైక్ దాట్. కంపాటిబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కర్మకి జ్ఞానానికి కంపాటిబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే ఆర్ నాట్ కంపాటిబుల్. కాబట్టి జ్ఞానాన్ని కర్మకు అంగం చేయను, కర్మని జ్ఞానానికి అంగం చేయను, ఇట్ డజంట్ వర్క్. సో యూ డూ కర్మ ఇఫ్ యూ విష్. ఇఫ్ యూ వాంట్ జ్ఞానం, దెన్ ఆ కర్మని పక్కన పెట్టు. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ 180 డిగ్రీ డయామెట్రికల్లీ ఆపోజిట్ స్టాన్స్ మైండ్ యొక్క యాటిట్యూడ్ ఉంటుంది కర్మకి జ్ఞానానికి. కర్మలో ఎలా ఉంటుందంటే ఫలానా కోరిక తీరాలి, అందుకోసం ఈ కర్మ అని ఉంటుంది. కర్మ సాధనం కదా, సాధ్యం అవుతుంది. సో కోరిక తీరడం కోసం కర్మ. జ్ఞానంలో ఏం చెప్తాం? కోరిక తప్పు, నువ్వు అన్ని కోరికలను విడిచిపెట్టి జ్ఞానానికి రా అని ఇక్కడ చెప్తా. ఈ కోరికుంటే ఈ కర్మ చెయ్యి, ఈ కోరికుంటే ఈ కర్మ చెయ్యి అని అక్కడ చెప్తారు. ఈ రెండింటికి కంపాటిబిలిటీ ఎక్కడ కుదురుతుందండి? దే ఆర్ నాట్ కంపాటిబుల్. ఎయిదర్ యు ఆర్ ఇన్ ఇట్ ఆర్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. యు ఆర్ ఇన్ ది డిచ్ ఆర్ యు ఆర్ ఆన్ ది బ్యాంక్. నో ఐఎమ్ ఆన్ బోత్ అంటే ఓ కాలు డిచ్లోనో ఓ కాలు బ్యాంక్ మీద. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ కంపాటిబుల్. కాబట్టి ఏవో కోరికలు మనసులో పెట్టుకుని ఆ కోరికలను తీర్చుకుంటూ కర్మలను చేసుకుంటూ అప్పుడప్పుడు ఒకసారి ఏదో సంతృప్తి కోసం, సమ్ సిల్లీ సాటిస్ఫాక్షన్ కోసం శివోహం అంటూ ఉంటానంటే ఆ జ్ఞానం అని డోంట్ వర్క్. ఆ కంపాటిబిలిటీ లేదు అని చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్పాలి, ఇంత కఠినంగా ఎందుకు చెప్పాలంటే వీడి మనస్సు ఆ కర్మ నుండి, ఆ కర్మ అనే గురువు నుంచి బయటపడాలి. కర్మ చేయడం తప్పు కాదు, కర్మ అనే గురువు నుంచి బయటపడాలి.
కర్మ చేయడంలో తప్పేం లేదు, సత్యనారాయణ వ్రతం చేసుకుంటే తప్పేం లేదు. కానీ మా కుర్రాడు ఎంసెట్ పరీక్ష రాశాడు, ఇప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాను నేను, వాడు అక్కడ పరీక్ష రాస్తూ ఉంటే ఇక్కడ వ్రతం చేస్తూ ఉంటాను, వాడికి ర్యాంక్ వస్తుంది అని వీడు కర్మ చేస్తాడు. ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ డూ దాట్. ఒక తల్లి నా దగ్గరికి వచ్చారు, రేపు మా బంధువుకేమో ఆపరేషన్ ఉంది, మీరు ఏదైనా కర్మని నాకు సూచిస్తారా, రేపు నేను ఆపరేషన్ అక్కడ అవుతుంటే నేను ఇక్కడ కర్మ చేస్తాను. నేనన్నాను, వద్దమ్మా, అలాగా ఆపరేషన్కి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి, డాక్టర్ అది మంచి ప్లేస్లో చేయించండి, తర్వాత మీరు ఆపరేషన్కి ముందు వెనక ఆ టైంలో కూడా దేవుని ఊరికే ప్రార్థన చేయండి, కర్మనేమి మీరు పెట్టుకోకండి అని నేను చెప్పాను. ఎందుకంటే ఆపరేషన్ ఇప్పుడు కర్మ చేస్తే ఈ పుణ్యం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, కానీ ఇలా కర్మ చేసేస్తుంటే అలా వాడికి అలాగా ఆపరేషన్ అలా అయిపోయి అలాగంటే కనెక్షన్ పెట్టకూడదు. కొంత ఈశ్వరుని శరణాగతి చేసి వదిలేసేయాలి. కాబట్టి యూ షుడ్ నాట్ కనెక్ట్ లైక్ దాట్. సో ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ పుట్ ఇట్ కరెక్ట్లీ ఆర్ ఇన్ ఏ కన్విన్సింగ్ వే ఆర్ నాట్. సో ఏమవుతుందంటే శ్రద్ధకి భంగం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్లో కొంచెం ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, శరీరాన్ని బట్టి శరీరారోగ్యాన్ని బట్టి సమ్ ప్రో అండ్ కాన్స్ ఉంటాయి. లాటరీ టికెట్ మీరు పూజ చేసుకుని లాటరీ టికెట్ కొనొచ్చి మళ్ళీ పూజ చేశాను కాబట్టి లాటరీ వస్తుందంటే ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్. అది రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు మీ మనస్సులో ఏమనిపిస్తుంది, అయ్యో దేవుణ్ణి ప్రార్థించాం, ఆఖరికి దేవుడు కూడా వీడు కూడా అలాగే ఉన్నాడు, సమాజంలో ఎవరిని నమ్మడానికి లేదు, ఆఖరికి దేవుణ్ణి కూడా నమ్మడానికి లేదు. అంచేతనే కొంతమంది ఏమంటారంటే ఈ మధ్యన దేవుడికి కూడా పవర్ తక్కువైపోయిందండి. ఏమిటి దేవుడికి పవర్ తక్కువైపోవడం, ఏమిటి దేవుడికి పవర్ తక్కువైపోవడం ఏమిటంటే ఈయన పూజ చేసి పని చేశాడు, ఈయనకు రావాల్సిన ఫలం రాలేదు, అనుకున్న ఫలం రాలేదు, అందు గురించి దేవుడికి పవర్ తక్కువైపోయింది. సో చూడండి ఎన్ని ఫాల్స్ కంక్లూషన్స్. తిరుపతి దేవుడు మోర్ పవర్ఫుల్ దాన్ లోకల్ దేవుడు. వై మోర్ పవర్ఫుల్? హౌ? ఇఫ్ యూ వర్షిప్ దేర్ యువర్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. చూడండి ఎంత ఫాల్స్ ట్రాక్లో మీరు ఎనాలిసిస్ చేసేస్తున్నారు. సో కాబట్టి కర్మ అంటే ఆ మైండ్ అలా సెట్ అయిపోతుంది, ఆ గ్రూవ్. జ్ఞానము అంటే ది ఫౌండేషన్ ఆఫ్ కర్మ ఈజ్ షేకెన్. కర్మ ఎవడు చేయాలి? భోక్త చేయాలి. భోక్తృత్వం ఉంటే, ఎంజాయర్షిప్ ఉంటే వాడు డూయర్ అవుతాడు. శాస్త్రం ఏమని చెప్తుంది? ఆత్మ ఈజ్ నైదర్ భోక్త నార్ కర్త. ఈ జ్ఞానాన్ని అభోక్తృ అకర్తృ ఆత్మ జ్ఞానాన్ని కర్తాభోక్త కర్మలో ఎలాగ దీన్ని కంపాటిబుల్ ఎలాగా? దే ఆర్ నాట్ కంపాటిబుల్. కాబట్టి కర్మని జ్ఞానానికి అంగంగా చేసే ప్రయత్నం నువ్వు చేయొద్దు, జ్ఞానాన్ని కర్మకి అంగంగా చేయొద్దు. నువ్వు ఆ రెండింటినీ కీప్ దమ్ ఇన్ దేర్ రెగ్యులర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ అని చెప్తారు. ఎనీవే, సో జ్ఞానమాత్రే యద్యపి సర్వాశ్రమిణామధికార. జ్ఞానమునకు అన్ని ఆశ్రమాల వాళ్ళు అధికారులే. కర్మ ప్రసంగం గనక ఆశ్రమం మాట చెప్తున్నారు ఆయన. కర్మ అంటే బ్రహ్మచర్యంలో కర్మ ఉంటుంది, గృహస్థునికి కర్మ ఉంటుంది, వానప్రస్థంలో కర్మ ఆల్మోస్ట్ 0 అయిపోతుంది, ఆల్మోస్ట్ 1%కి వచ్చేస్తుంది, 100% నుంచి 1% లెవెల్కి వచ్చేస్తుంది. వానప్రస్థం అంటే ఉపరతి, కామ్యకర్మలు నిత్యకర్మలని అలా క్రమంగా తగ్గించుకుంటూ వచ్చేస్తారు. సన్యాసంలో నో కర్మ, 0 కర్మ, అది వ్యవస్థ. జ్ఞానం అన్నది దానికి వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడనేది అనవసరం. సర్వాశ్రమిణాం అధికార. బ్రహ్మచారికి జ్ఞానమునందు అధికారం ఉన్నది, గృహస్థుకు ఉంది, వానప్రస్థునికి ఉంది, సన్యాసికి ఉంది. ఎందుకంటే జ్ఞానము బుద్ధికి సంబంధించిన విషయం, కర్మ కర్మేంద్రియాలకి సంబంధించింది, అంటే ఫిజికల్ బాడీకి సంబంధించింది కర్మ. జ్ఞానము బుద్ధికి సంబంధించింది. అంచేతనే కర్మకి లింగ భేదం ఉంటుంది, పురుషుడు స్త్రీ అనే భేదం ఉంటుంది. సో ఇప్పుడు కన్యాదానం చేయాలనుకున్న దంపతులు, భార్య చెంబుతో నీళ్లు పోస్తుంది, భర్త కాళ్ళు కడుగుతుంది. ఇప్పుడు అంతా మోడర్న్ ఉమెన్స్ లిబరేషన్ ఇదేదని భర్తే పోయాలి, భార్య కడగాలి అంటే యూ మే డూ దాట్, బట్ శాస్త్రం అలా చెప్పలేదు. కాబట్టి కర్మ కనుక విధి ప్రకారం చేయాల్సి ఉంటుంది, దానికి ఒక విధి ఉంటుంది. కాబట్టి భార్య నీళ్లు పోయడం, భర్త పాదాలు కడగడం, వాడు ఆ పెళ్లి కొడుకుది అలాగేదో ఉంటుందన్నమాట. కాబట్టి సో కర్మయందు ఆ లింగ భేదం ఉంటుంది, జ్ఞానమునందు లింగ భేదం ఉండదు, జెండర్ భేదం జ్ఞానానికి ఉండదు. జ్ఞానంలో బోత్ జెండర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జ్ఞాన.
వేరస్ కర్మలో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. పత్ని సంయాజాను యజతి అని పత్ని సంయాజలు అనే హోమాలు ఉన్నాయి. ఆ హోమాలని పత్ని చేయాలి, పతి చేయడానికి వీలు లేదు. లింగ భేదం ఈజ్ యాక్సెప్టెడ్ దే. కాబట్టి వేరస్ జ్ఞానంలో సర్వాశ్రమిణాం అధికార, స్త్రీ పురుషులకు కూడా బుద్ధికి సంబంధించే అధికారమే. బట్ జనరల్ అధికారము, ప్రత్యేక అధికారము అని ఉంటుంది. జనరల్గా సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ బికమ్, యూ హ్యావ్ ది అధికార టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యూ హ్యావ్ ది అధికార. ఎందుకంటే యు ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజన్, దట్ ఈస్ ది ఫస్ట్ అధికారం. కాబట్టి మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవడానికి అధికారం ఉంది. కానీ అది జనరల్ అధికారం. తర్వాత మరి స్పెసిఫిక్ అధికారాలు ఉంటాయి. ఏమిటి? మిమ్మల్ని 10 మంది ఎంపీలు స్పాన్సర్ చేయాలి, అప్పుడే మీరు అధికారి అవుతారు, అప్పుడే మీ నామినేషన్ యాక్సెప్ట్ అవుతుంది, అప్పుడే ఆ ఓటర్స్ బ్యాలెట్ పేపర్ మీద మీ పేరు ఉంటుంది, లేకపోతే ఉండదు పేరు. 10,000 రూపాయలు డిపాజిట్ కట్టాలి. ఇవన్నీ స్పెసిఫిక్ అధికారాలు. జనరల్ అధికారం, సో జనరల్ అధికారం అందరికీ ఉన్నది, సర్వాశ్రమిణాం అధికార. తథాపి అయినప్పటికీ స్పెసిఫిక్ అధికారం ఒకటి ఉన్నది. అదేమిటంటే సన్యాస నిష్ఠైవ బ్రహ్మ విద్యా మోక్ష సాధనం. ఇది ముండకం అంచేది నేను ముందే మనం చేశాను. ఇక్కడ ముండనమా వ్యవహారం అని. ఇక్కడ దీనికి స్పెసిఫిక్ అధికారం ఏమిటి అంటే, ఇన్ జనరల్ యు ఆర్ అధికారి, బట్ స్పెసిఫిక్ అధికారం ఏమిటంటే సన్యాస నిష్ఠ, బ్రహ్మ విద్య మోక్ష సాధనం. బ్రహ్మజ్ఞానాన్ని పొంది మీరు జీవన్ముక్తులు అవ్వాలి అంటే మీకు సన్యాస నిష్ఠ కావాలి. సన్యాస నిష్ఠ కావాలంటున్నారు. అన్ని ఆశ్రమాల వాళ్ళకే అధికారం ఉందన్నారు. అంటే అర్థం ఏంటి? మీ ఒక ఆశ్రమాన్ని విడిచి మరో ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు. సపోజ్ సన్యాస ఆశ్రమం వాళ్ళకే దీని అధికారము అని అన్నారనుకోండి, అప్పుడు సర్వాశ్రమిణాం అధికార అని ఎందుకంటారు? అన్ని ఆశ్రమాల వాళ్ళకే అధికారం ఉన్నది. కాబట్టి మీరు సన్యాస ఆశ్రమ స్వీకారం మీరు చేయనక్కర్లేదు, అనవసరం కూడా. ఎందుకు ఈ ఉన్న సన్యాసులకే వ్యవస్థలు ఇబ్బందులుగా ఉన్నాయి. ఇప్పుడు నా భిక్షకే నేను నలుగురు ఏదో తట్టాలు పడుతూ ఉంటాను. ఈ క్యారీ ఈ డబ్బా వీళ్ళది, ఆ డబ్బా వాళ్ళది, సోమవారం మధ్యాహ్నం వీళ్ళు, మంగళవారం మధ్యలో వాళ్ళు అంటూ ఈ నేను చేసి పని ఒక్కటే. నా బుద్ధి ఉపయోగించి ఇది రెండే సందర్భాలు. ఒకటి పుస్తకం చూసి పాఠం చెప్పేప్పుడు బుద్ధికి మని, రెండోది ఈ పూట భోజనం వాళ్ళు పెడుతున్నారు, ఈ పూట టిఫిన్ వాళ్ళు ఇస్తున్నారు. టిఫిన్లు మానేసి ఇద్దరు టిఫిన్లు కూడా ఉండేది, ఇప్పుడు భోజనాలకు పరిమితం. ఈ పూట భోజనం వాళ్ళు, పలహారం వాళ్ళు, ఈ కౌంట్, ఇది సోమవారం మంగళవారం ఈ కౌంట్. ఈ రెండు పనులు అయిపోతే, ఈ పాఠము ఆ భిక్ష కౌంటు అయిపోతే బుద్ధి డల్గా ఉంటుంది. ఇంక ఏ పని చేయదు, అలా ఉంటుంది అంతే. సో ఈ ఒక సన్యాసికే లోకల్లో పరిస్థితి అలా ఉన్నప్పుడు ఊరికే ఇంకో 69 మంది సన్యాసులు నా చుట్టూ చేరితే నేనేం చేస్తాను? నాకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాంటి ఇబ్బందులు ఏవో కొన్ని. నాకు సన్యాసం కావాలని నా చుట్టూ తిరిగే వాళ్ళు ఎప్పుడో 4-3 ఉంటారు. నేను ఆల్రెడీ 2-3 సన్యాసుల్ని చేశాను. ఇంకా చాలా ఈ సన్యాసులను ఆవేశాను. 2-3 సన్యాసుల్ని నేనే చేశాను. స్వామీజీ దగ్గర నా రికమెండేషన్ వల్లనే సన్యాసులు అయ్యారు. స్వామీజీకి నా రికమెండేషన్ అంటే వాల్యూ ఇచ్చి సన్యాసం ఇస్తారు. పోలండి, అదంతా పర్సనల్ థింగ్. నేను కాకినాడ వెళ్ళాలనుకోండి, స్వామీజీ నాకు సన్యాసం ఏర్పాటు చేయమని చెప్పేసి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు. నేనంటాను మీ దగ్గర వ్యవస్థ ఉంది, ఇంక వ్యవస్థ ఉంది, మీరే చేయాలి ఆ వ్యవస్థ కూడా. ఎవరు ఉండండి, అలా ఉండండి. అలాగే ఇప్పుడు కూడా కొన్ని డిమాండ్స్ ఉంటాయి, సన్యాస డిమాండ్స్. దెర్ ఇస్ నో హర్రీ ఫర్ సన్యాస. బట్ సన్యాస ఆశ్రమం ఈజ్ నాట్ ఎసెన్షియల్. It is neither essential, neither sufficient, nor necessary. You know that? The language, neither mathematical language it is. Sannyasa ashrama is neither a sufficient condition, nor a necessary condition. But sannyasa nishtha is a very important condition. Sannyasa nishtha. Sarvashriminam adhikaraha. Anya ashramala vallaki adhikaram undi. But సన్యాస నిష్ఠ కనుక లేకపోతే మీకు అధికారము లేదు. సన్యాస నిష్ఠ అంటే ద స్పిరిట్ ఆఫ్ సన్యాస అంటే అర్థం ఏంటో తెలుసునా? మీరు కామ్యకర్మల్ని పక్కన పెట్టాలి. ఓ కోరిక పెట్టుకుంటూ ఉండడం, దానికి ఒక కర్మ చేస్తూ ఉండటం. దట్ ఈజ్ అది ఆత్మజ్ఞానానికి దానికి చొక్కెదురు అంటారు దాన్ని. అంటే కంపాటిబుల్ కాదని. కామ్యకర్మలు పెట్టుకోకూడదు. తర్వాత
డిజైర్స్ పెట్టుకోకూడదు, తర్వాత ఇన్సెక్యూరిటీ ఉండకూడదు. ఆత్మజ్ఞానంలో ఏ రకమైన యాటిట్యూడ్ని మీరు డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ యాటిట్యూడ్కి ఆపోజిట్గా పనిచేసి వేటిని కూడా యూ షుడ్ నాట్ కమ్, యూ షుడ్ నాట్ కీప్ నియర్ యూ. దట్ ఈస్ ది స్పిరిట్, దట్ ఈస్ ది సన్యాస నిష్ఠ. సపోజ్ నేను జస్ట్ ఐ విల్ టెల్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఆత్మకు మృత్యు ఉన్నదా? లేదు. అజో శ్రీకృష్ణుడు అసలు మొట్టమొదట్లోనే చెప్తాడు, బిగినింగే, ఆదిలోనే ఏమని, నహన్యతే హన్యమానే శరీరే, శరీరం నశించిన అజో నిత్య. ఇంకా ఈ పదాలను మించిన పదాలు ఇంకా ఆత్మకి ఏం వేస్తారు? ఆత్మ యొక్క మహిమని చెప్పడానికి ఇంతకంటే గొప్ప పదాలను మీరు తీసుకురాలేరు. అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకి మృత్యువు లేదు. ఇప్పుడు మీరు ఆ జ్ఞానాన్ని మీరు స్వంతం చేసుకోవాలి. ఆ జ్ఞానం కోసం ప్రయత్నిస్తూ, అది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మకు పుట్టుక మృత్యువు లేదు అని స్పష్టంగా తెలుసుకొనగలుగుతా. సో ఆన్ వన్ సైడ్ యూ వాంట్ టు నో ఆత్మ, ఆన్ ది అదర్ సైడ్ యూ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్, అండ్ దేర్ ఫోర్ ఆన్ దట్ బేసిస్ యూ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఈ రెండింటికి కంపాటిబిలిటీ ఉందా? లేదు. నేను మరణిస్తానేమో అని భయపడి అందుకోసం మరణాన్ని వాయిదా వేసేందుకు ఎవడో ఏదో పూజో పునస్కారమో ఏదో చెప్తే అది చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ పూజ ఎందుకు చేస్తున్నారంటే ఆయుర్దాయం పెరగడం కోసం చేస్తున్నాం. ఓకే, ఆయుర్దాయం పెరగడానికి ఈ పూజ చేసిన తర్వాత ఏం చేస్తారు? భగవద్గీత మీద ప్రవచనం చెప్తాను. ఎలాగా? ఈ రెండింటికి ఆపోజిట్గా లేదు. ఫర్గెట్ అబౌట్ భగవద్గీత, డూ ద పూజ అండ్ యూ ప్రొలాంగ్ యువర్ లైఫ్. ఆర్ if you are keen on Gita, then forget about this kind of an activity. ఏది జీవితాన్ని ఆయుర్దాయాన్ని పొరిగించడానికనో అలాగంటే యాక్టివిటీ నో. సో మీరు ఏకకాలంలో రెండు విరుద్ధ దిశలలో పయనించరాదు. సో మీ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ డెత్ షుడ్ బి కంపాటిబుల్ విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మన్. అంటే అర్థం ఏంటో తెలుసునా? I was not born and I am not going to die. Can you say this? If you say this, if you can say this with understanding and conviction, then you are eligible for Atma Jnana. That is sannyasa nishtha. ఎల్లారేస్తూనే నేను ఎప్పుడు చచ్చిపోతానో అని భయపడి చావు ఆయుర్దాయం ఎక్కువ కోసమని పూజలు చేసుకుంటూ జపాలు చేసుకుంటూ నేనేమో ఎక్కువ కాలం బతకాలి. ఎవరు బతకాలి ఎక్కువ కాలం? నేనంటే ఏమిటి? ఇగో ఇది. ఇంకా అది జ్ఞానం, అది ఆత్మజ్ఞానం ఎలా అయింది? అది ఆత్మ అజ్ఞానం అవుతుంది. అహన్యతే హన్యమానే శరీరే. సో ఈ విధంగా మీరు ఏ జ్ఞానాన్ని సంపాదించదలుచుకున్నారో ఆ జ్ఞానానికి అనురూపమైన వాల్యూ సిస్టమ్ ఉండాలి. ద వాల్యూస్ ఇన్ లైఫ్, ది డిస్పోజిషన్ ఆఫ్ ది మైండ్ షుడ్ బి కంపాటిబుల్ అండ్ కండ్యూసివ్ టు దిస్ నాలెడ్జ్. అది లేకపోతే ఏముంది, మీరు పాఠం చదువుతూ ఉండొచ్చు, వినొచ్చు, ఉపన్యాసం వినొచ్చు, చెప్పొచ్చు కూడా. ఏముంది, కలవు వేదాంతిన సర్వే అన్నారు ఎవరో. సో మీరు ఉపన్యాసం కూడా చెప్పొచ్చు. సో బట్ యు ఆర్ నాట్ ఎన్ అధికారి ఫర్ బ్రహ్మ విద్య. పోనీ అధికారి కాకపోతే పోలండి, మేము పుస్తకం చూస్తే తప్ప పుస్తకం కొనుక్కోకూడదా? పుస్తకం పుస్తకం చదవకూడదా? లేకపోతే మీ క్లాసులో కూర్చోకూడదా? ఇవన్నీ చేయొచ్చు. పుస్తకం ఉండకం పుస్తకం కొనుక్కోవచ్చు. రైల్వే ప్లాట్ఫామ్ మీద అవైలబుల్ గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం చదవచ్చు, ట్రాన్స్లేషన్ ఉంది, క్లాసులో కూడా కూర్చోవచ్చు. నేనేమీ కాదని అన్నాం. కానీ మీరు ఈ క్లాసులో ఈ ఆత్మజ్ఞానాన్ని ఏదైతే సంపాదించే ప్రయత్నం చేశారో దాన్ని మొర్నాడు మీ యాటిట్యూడ్ తోటి న్యూట్రలైజ్ చేసి పారేస్తే సో దేర్ విల్ బి నో ప్రోగ్రెస్ వాట్స్ ఎవర్. కాబట్టి సన్యాస నిష్ఠ ఏవ the spirit of sannyasa. You know what is the spirit of sannyasa? Ishvara Sharanagati. Ishvarudu, he will take care of my life. And everything else is taken care of by Ishvara, and this life also will be taken care of by Ishvara. And that includes, నాకు నేను ఎంతకాలం జీవించాలి, నేనంటే ఈ దేహమేగా, ఈ దేహం ఎంతకాలము జీవించాలి అన్నది
వై షుడ్ ఐ ఇంటర్ఫియర్ ఇన్ దట్ థింగ్? ది నేచర్స్ లాస్ దే విల్ డిసైడ్. నేచర్స్ లాస్ అంటే ఈశ్వరుడికే మరో పేరు, అవ్వ పేరే ముసలమ్మని. సో నేచర్స్ లాస్ అంటే ఈశ్వర అని అర్థం. సో ఈశ్వరుడు నిర్ణయిస్తాడు నేను ఎంతకాలం బతకాలో అంటే ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో కూర్చుని వీడిని ఇంకో 4 ఏళ్ళు బతుకు నేను అకౌంట్ వేస్తాడని కాదు. నేచర్స్ లాస్ ఉంటాయి. ఈ గుండె ఇంతకాలం ఇలా కొట్టుకోవాలి, ఈ లేవర్ ఇలా పనిచేయాలి, నేచర్స్ లాస్ ఉంటాయి. ఆ లాస్ ప్రకారంగా దిస్ విల్ లివ్ అండ్ ఇట్ విల్ డై. వై షుడ్ ఐ బి కన్సర్న్డ్ అబౌట్ ఇట్? ఇట్ ఈస్ నాట్ మై కన్సర్న్. సో యూ షుడ్ బి ఏబుల్ టు సే దట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సన్యాసనిష్ట, ద స్పిరిట్ ఆఫ్ రెనౌన్సియేషన్. రెనౌన్సియేషన్ అంటే ఇంట్లో ఉన్న గిన్నెలు తప్పేళాలు వీధిలో పారేసుకోవడం, అది కాదు రెనౌన్సియేషన్. యూ కీప్ ఎవ్రీథింగ్, యూ నీడ్ నాట్ లూజ్ ఎనీథింగ్, కీప్ ఎవ్రీథింగ్, బట్ లివ్ విత్ ఎ స్పిరిట్ ఆఫ్ సన్యాస. స్పిరిట్ ఆఫ్ సన్యాస లేకుండా సన్యాస వస్త్రాలు వేసుకోవడం అనవసరం. స్పిరిట్ ఆఫ్ సన్యాస ఉన్నప్పుడు సన్యాస వస్త్రాలు వేసుకోవడం అనవసరం. మాకు సంస్కృతంలో వ్యాకరణంలో వాక్యం ఒకటి ఉంది, కౌముదీ యది కంఠస్థ వృథా భాష్య పరిశ్రమ, కౌముదీ యద్యకంఠస్థ వృథా భాష్య పరిశ్రమ. కౌముది అంటే సిద్ధార్థ కౌముది, అది మీకు నోటికొస్తే మీరు మహాభాష్యం అంటే వ్యాకరణ మహాభాష్యం పతంజలి, అది మీరు చదవకపోయినా పర్వాలేదు. కౌముది మీకు నోటికి రాకపోతే మీరు వ్యాకరణ మహాభాష్యం చదివినా చదవకపోయినా ఒకటే. కౌముది నోటికి వస్తే చదివినా చదవకపోయినా ఒకటే. అదే అర్థం. అంటే అర్థం ఏంటి? కౌముది నోటికి రాలేదనుకోండి, మీకు ఆ భాష్యం ఎలాగో అర్థం కాదు. కౌముది నోటికి వచ్చిందనుకోండి, ఇక్కడ చెప్పిందే అక్కడ చెప్పారు, కొత్తగా ఏమీ లేదు అని. అంత ఇంపార్టెంట్ కౌముది. ఆ విధంగా ద స్పిరిట్ ఆఫ్ సన్యాస, సన్యాస నిష్ఠ, నాట్ ఆశ్రమ, సన్యాస నిష్ఠ ఇస్ ది ప్రైమరీ కండిషన్ ఫర్ బ్రహ్మ విద్య. వైరాగ్యం ఉండాలండి. వైరాగ్యం లేకపోతే బ్రహ్మ విద్య ఏమిటి? అంచేతనే వైరాగ్యం లేని బ్రహ్మ విద్య ఎలా ఉంటుందంటే సూపర్ఫిషియల్గా ఉంటుంది. సత్యం జ్ఞానమనందం బ్రహ్మ, బ్రహ్మ అంటే ఓ సత్యస్వరూప హై, ఆనంద హై, చిత్ హై, సత్ హై, ఇలాగే ఉంటుంది. సో వాట్? సపోజ్ బ్రహ్మ సిట్టింగ్ సమ్వేర్, ఇట్ హ్యాపన్స్ టు బి సత్యం అండ్ చిత్ అండ్ ఆనంద అండ్ ఆల్ దట్. వాట్ డూ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? వై షుడ్ ఐ బాదర్ అబౌట్ టు దిస్ బ్రహ్మ? అలా ఉంటుంది. కనుక సన్యాస నిష్ఠ అవసరము. నా కర్మసహిత సన్యాస. యు సీ, యు ఆర్ హోల్డింగ్ ఆన్ 10 kg స్టోన్ పట్టుకుని ఉన్నారు. ఈ 10 kg స్టోన్ బరువు చేతితో పట్టుకుని మోస్తున్నాడు. బరువు నేను మోయలేకపోతున్నాను అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. చేతులు నొప్పులు పుడుతున్నాయి, మహా దుఃఖం కలుగుతోంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఎందుకురా మోస్తా, వదిలిపెట్టేరా అంటే, అబ్బో వదిలిపెట్టేస్తే అలాగే మరి ఏమవుతుందో, వదిలిపెట్టేస్తే మరి ఏమవుతుందో అంటాడు. హౌ ఇట్ ఈస్? నీకు బరువు అన్నప్పుడు యు డ్రాప్ ఇట్ ఐసే. సో మృత్యువు గురించి తలుచుకుంటే భయం వేస్తోందా? వేస్తోంది. యు డ్రాప్ ఇట్. హౌ? ఈశ్వర శరణాగతి. దేర్ఫోర్ సో ఈ సాంసారికములైనటువంటి ఆకర్షణలు, ఆసక్తుల్ని అలా మోసుకుంటూ, ఆ బరువుతో బాధపడుతూ, దాన్ని విదిలిపెట్టడం ఇష్టం లేక, దీనికి తోడు జ్ఞానం కూడా నాకు వచ్చేస్తే దాని ఫలం కూడా నేను పొందేస్తాను అనే యాటిట్యూడ్, ఇట్ డజంట్ వర్క్. నా కర్మ సహిత. కాబట్టి మీరు ది స్పిరిట్ ఆఫ్ సన్యాస. ఎందుకంటే కర్మ అంటే యు ఆర్ ఏ కర్త. వై యు ఆర్ ఏ కర్త? బికాజ్ యు ఆర్ ఏ భోక్త. వై యు ఆర్ ఏ భోక్త? బికాజ్ యూ హ్యావ్ ఏ సాధ్య అండ్ సో సాధన ఈజ్ నీడెడ్. మళ్ళీ మీరు సాధన సాధ్య ప్రవాహంలోనే ఉన్నట్లయింది. సో హౌ యూ కెన్ మేక్ ఇట్ కంపాటిబుల్ విత్ ఆత్మజ్ఞానం వేర్ యు ఆర్ సపోజ్ టు బి ది పూర్ణ? నో. కనుక కర్మకి ఆత్మజ్ఞానానికి సముచ్చయము అంటే రెండింటికి కలిపి సింథసిస్ అని ముడిపెట్టడం అని, ఇట్ డజంట్ వర్క్. సన్యాసనిష్టయే ఇక్కడ ప్రధానమైనటువంటి అధికారము. కర్మకి ఇక్కడ అధికారంతో సంబంధమేం లేదు. మీరు అధ్యతను ఏం చేయాలి? కర్మల విషయంలో ఏం చేయాలి? ఏవో నిత్యకర్మలు, కామ్యకర్మల్ని పక్కన పెట్టి
ఎప్పుడు బతుకుదాం, ఎప్పుడు చచ్చిపోతాం, ఈ కోరిక ఎలా తీరింది, ఆ కోరిక ఎలా తీరింది అని కోరికలను ఊరికే అధికంగా పెట్టుకోకుండా ఏవో మినిమం గృహస్థ ధర్మంగా ఏవో కొన్ని కోరికలు తప్పవు. ఏదో ఇల్లు వాకిలి పిల్ల పీచు ఏదో డబ్బు దశకం అని ఇలా అంటారే, యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ హ్యావ్ ఎ లిటిల్ డిస్పాషన్ టువర్డ్స్ ది సంసారా, డూ యువర్ డ్యూటీ, బీ లవింగ్ అండ్ బీ జనరస్ అండ్ లవింగ్, డోంట్ బీ ఎ కర్త భోక్త, బీ ఎ విట్నెస్, be non-attached and be kind and nice, do your duty and develop atmajnam. That is how one has to go. కానీ ఈ కామ్యకర్మలన్నింటినీ లిస్టు ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఓ కోరిక తర్వాత మరో కోరిక తీర్చుకుంటూ ఇదో జ్ఞానం అంటున్నారు దీన్ని కూడా పట్టుపెట్టేద్దాం రా అంటే ఇట్ వోంట్ వర్క్ లైక్. ఆ కర్మ సహిత అది ఉండకం యొక్క స్పిరిట్. అది ఇంచేతనే శంకరులు బాగా హైలైట్ చేస్తారు వైరాగ్యాన్ని. శంకరుల యొక్క స్పెషాలిటీ అదే. ఇంచేత ఆయన అంటారు, ఇతి భైక్ష్యచర్యాం చరంతః సన్యాసయోగాదితి చ బ్రువన్ దర్శయతి. సో ఈ విషయమంతా కూడా ఈ కర్మ కంపాటిబిలిటీ లేకపోవుట, సన్యాస నిష్ఠ ఈజ్ ది ప్రైమరీ కండిషన్ అనే విషయాన్నంతని కూడా శృతి, ఈ ముండక శృతి మనకి చెప్పబోతోంది. ఎక్కడంటే భైక్ష్యచర్యాం చరంతః అనో మంత్రం ఉంది. నీవు మరి ఏమండి మేమేమో కోరికలు లేకపోతే మరి బతకాలి కదా అంటే, బతకడానికి కోరికలకి సంబంధం ఏమిటి? భైక్ష్యచర్యాం చరంతః, చరభక్షణే. చర అంటే భక్షణం అని అర్థం, తిరగడం అని కాదు. తిరగడం అనే అర్థం కూడా ఉంది. సో చరభక్షణ, నీవు భోజనం చేయాల్సి ఉంటుంది, నో డౌట్ అబౌట్. అది కోరిక కాదు, అది ఇట్స్ ఎ న్యాచురల్ అర్జ్. దాన్ని డిజైర్స్లో వేయరు. భోజనంలో ఫలానా కూర ఉండాలి, ఫలానా రకంగా, దట్ ఈస్ ది డిజైర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.